హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు టాప్ న్యూస్. సోనియా గారిని చూస్తే మాత్రం నాకు ఎస్పెషల్లీ ఆదిత్య ఓం గారిని నామినేట్ చేసినప్పుడు మాత్రం నాకు బీపీ వచ్చేసింది, బ్లడ్ బాయిల్ అయిపోయింది. ఎందుకు ఆ క్లాత్ పెట్టుకొని అంత అహంకారం? వెళ్ళిపో, హౌస్లో నుంచి వెళ్ళిపోతాను, 4 వారాలు ఉంటాం ఎక్కువ, నువ్వు వెళ్ళిపో. అంత అహంకారం, అంత యాటిట్యూడు, మరీ అంత. అసలు మీకు ఇంకో పాయింట్ కట్ చేశారు లైవ్లో. ఆవిడ ఫోన్ కొట్టేటప్పుడు అయితే ఆయన ఏదో ఏదో అంటే ఏంటి ఇంకో కొట్టాలా, మరి అంత చులకనగానా? కనీసం మీ సేమ్ ఇండస్ట్రీ, నీకన్నా సీనియర్, ఆ రెస్పెక్ట్ అయినా ఉండాలి కదా. ఆయన నామినేషన్ చేస్తే తీసుకోలేకపోయారా? ఆయన ఏమైనా పోనీ రాంగ్గా చేశారా? ఆయన చెప్పిన దాంట్లో పాయింట్స్ లేవా? మీరు మైక్ వేసుకోకుండా మాట్లాడితే మీరేం మాట్లాడుకున్నారు? రానికేం తెలుసు? మీరు కథ చెప్పుకుంటున్నారు, కాలుష్యం చెప్పుకుంటున్నారు, గేమ్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పుడు మీరు కథ చెప్పుకుంటున్నామన్నా మేము ఎలా నమ్మాలి? అసలు బిగ్ బాస్ హౌస్లో మైక్ తీయకూడదు కదా, ప్రైమరీ రూల్స్ మాట్లాడతారు కదా, పాటించాలిగా. ఆయన అంతలా తీసి పడేయటం నాకు అసలు నచ్చలా. ఇదంతా ఈ హౌస్ మేట్స్ తప్పు. ఇల్లు ఆవిడ తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు నెత్తి మీద. అసలు వరస్ట్గా అనిపించింది నాకైతే ఆవిడ బిహేవియర్. నబీల్ మాత్రం ఇచ్చి పడేశాడు, డీజే కొట్టాడు. డీజే అసలు ఏమన్నానా అంటే నెక్స్ట్ లెవెల్. నబీల్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇచ్చాడు నాకు. వీళ్ళు కొంతమంది కనిపించండొచ్చు, ఏంది ఏముంది అన్నట్టు. మీకు అర్థమైందో లేదో, నబీల్ ఏం చేశాడు తెలుసా మీకు? సోనియా మెడిసిన్ సోనియాకి ఇప్పించాడు. సోనియా ఏం చేస్తుంది నామినేషన్ చేసేటప్పుడు? సోనియా మెయిన్ ఆదాం నామినేషన్లో పాయింట్స్ కాదు, నామినేషన్లో ఆవిడ డామినేషన్. సో ఆవిడ నామినేషన్లో కూడా ఈయన డామినేషన్ చేశాడు. అలాగే ఆయన మాట్లాడి ఇలా, హలో మేడం మేడం ఆగండి, మీరు తిప్పమాకండి, మణికొండ గచ్చిబోలి ఇవన్నీ అటు ఇటు తిప్పాడు, తీసుకురామాకండి. హలో అరే నబీల్ ఫోకస్ రా అయ్యి అని చెప్పి నీట్గా పద్ధతిగా ఒక గులాబీ మొక్కకి అంటి కట్టినట్టు, ఒక గోడ కట్టినట్టు నీట్గా చేశాడు. ఆవిడకి సౌండ్ ఆఫ్. ఆవిడ ఎంత లాంగ్ ట్రిగ్గర్ అయిపోయారంటే కొన్ని పాయింట్స్కి. పృథ్వీ నామినేషన్ చేస్తున్నాడు, పృథ్వీకి నబీల్ నామినేట్ చేస్తున్నాడు, మధ్యలో చూడిపోయారు. ఆవిడ అంత ట్రిగ్గర్ అయ్యారు. ఇది రెండవది. మూడో పంచ్ ఫైనల్ టచ్, అసలు ఆ కిక్కే వేరప్ప అన్నట్టు యష్మి దుమ్ము లేపింది. యష్మి నామినేషన్లో ఏముంటుంది తెలుసా? టు బి ఫ్రాంక్ చెప్పాలంటే మొత్తం నామినేషన్కి ఒక్క పాయింట్ ఉంటుంది. అది అసలు 1000 వాల్ట్స్తో పవర్తో ఉన్నట్టు ఉంటుంది. ఆవిడ పంచ్ డైలాగులు, ఒక్క డైలాగ్ మాత్రం గట్టిగా వెళ్తుంది. వాళ్ళిద్దరిని పెట్టుకుని అట్టం కాదు, నువ్వు ముందుకు వచ్చాడు, అది ఒక్క డైలాగే. తన ఇంపాక్ట్ మాత్రం ఆవిడకి గట్టిగా ఉంటుంది. ఆ ఒక్క డైలాగ్ తన ఆవిడ ఇంపాక్ట్ ఆవిడ మైండ్లో చల్లాచెదురవుతూ ఉంటుంది. ఏంటి అలా అనేసింది అని చెప్పి, తెలిసిపోయిందే, మన ప్లాన్ లీక్ అయిపోయిందే, ఇటు మన గేమ్ డీకోడ్ చేసిందే అని. అది నాకు ఇంకో డిసప్పాయింట్మెంట్ ఏంటంటే విష్ణుప్రియ, నైనిక, సీత నాకైతే అసలు డిసప్పాయింటెడ్గా అనిపిస్తున్నారు. ఎందుకు చెప్తా, ఏముందంటే చెప్తాను. ఎంతసేపు మణి, ప్రేరణ, ఆదిత్యవము, ప్రేరణ, మణి, వీళ్ళు ముగ్గురు చుట్టేనా? మీకు దమ్ము లేదా? మీకు ధైర్యం లేదా? మీరు సోనియా నామినేట్ చేయలేరా? ఎందుకంత భయం? మీకు ఉన్నాయి కదా పాయింట్స్. సీతకు పాయింట్ ఉంది, ఆవిడ ఆయన్ని ఎమోషనల్గా పెట్టేసుకుంటుంది అన్న పాయింట్స్ ఉన్నాయి కదా, చేయొచ్చు కదా వెళ్ళి. ఎప్పుడెప్పుడో చెత్తకుండీలో ఏదో బాటిల్ వేసింది, అప్పటి నుంచి ప్రేరణ. విష్ణుప్రియ నామినేషన్ అయితే డంబెస్ట్. అసలు సీత నామినేట్ చేసిన, ప్రేరణ నామినేషన్ చేసిన విషయం ఉంది, కానీ విష్ణుప్రియ ఏంటో అటు నాగార్జున గారు మళ్ళీ కలిసిపోమన్నారు, చేయకూడదని, ఇటు చేయాలని ఉంది, చెప్పలేదు. ఆవిడ అన్న పాయింట్కి ఆవిడ స్టాండ్ తీసుకురాదని చెప్పి ఆవిడ నామినేట్ చేసింది. అసలు వీళ్ళు ముగ్గురు, దాని తర్వాత వీళ్ళు ముగ్గురు యష్మిని ప్రైజ్ చేయటం, నైనికెళ్ళి లక్ చేసుకోవడం చేస్తారు. మీరు చేయొచ్చు కదా, మీకు వస్తాయి కదా బయట నుంచి ఆ సపోర్టు. మీకు పాయింట్ ఉంది, సీతకైతే గట్టి పాయింట్ ఉంది, పృథ్వీని చేయడానికి కూడా గట్టి పాయింట్ ఉంది సీత దగ్గర. సీత మీద అరిచాడు పృథ్వీ. వాళ్ళు చేయొచ్చు కదా. భయం ఎందుకంత భయం? ఏం చేస్తారు? వెనక మాట్లాడుకుంటే వస్తారు. రాత్రి 2 గంటలు మాట్లాడుకున్నారు, మీ వల్ల నేను 40 నిమిషాలు రివ్యూ చేయాల్సి వచ్చింది. ఏం ఉపయోగం? అది మీరు అక్కడ చెప్తే పాయింట్ ఏదైనా యూజ్ ఉంటుంది, కానీ ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఎవరిది రాంగ్, ఎవరిది రైట్. ఫిజికల్గా వీక్ అని చెప్పి మణికంఠ నామినేట్ చేయడం కరెక్టా కాదా? సోనియా గారు చెప్పిన దాంట్లో అసలు పాయింట్సే లేవా, లేదంటే కొన్ని పాయింట్స్ ఉన్నాయా? కొన్ని డంబెస్ట్ నామినేషన్స్ ఉన్నాయి, ఎవరివా డంబెస్ట్ నామినేషన్స్, కొన్ని మంచి పాయింట్స్ ఉన్నాయి. ఎన్ని వీడియోలో మనం మాట్లాడుకుందాం. వీడియోని లైక్ చేసి చూడండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరి నామినేషన్స్ నచ్చాయి, ఎవరి నామినేషన్స్ నచ్చలేదు అనే విషయాన్ని కామెంట్ చేయండి. కొద్దిగా లైటింగ్ తక్కువ ఉంటుంది, ఒక లైట్ పాడైపోయింది, ఏమనుకోవద్దు. అసలు అన్నీ పృథ్వీ నామినేషన్ అయితే అసలు సూపర్. నాకైతే నవ్వు ఆగలే తెచ్చిపోయా. నబీల్ బ్రో, నిన్ను మేము అవుట్ చేసింది నువ్వేదో స్ట్రాంగ్ అని కాదు, నిన్ను సంచాలకం చేద్దామని. ఎందుకంటే నువ్వు ఫెయిర్గా సంచాలక చేస్తా అంటే, నబీల్ డార్లింగ్ మనం అవుట్ అయితే సంచాలకపోతే మనకి ఇంకా రాలేదు డార్లింగ్ అని నేను ఎప్పుడో సామెత చెప్తాను. దానికి ఆయన ఫ్యాన్స్ ఒకళ్ళిద్దరు అట్టారు, ఇంకోసారి ఇలా ఉన్నామంటే బాగోదని చెప్పారు. బియ్యం బస్తా అంత బాడీ ఉంది, కానీ ఆ నిమ్మకాయ అంత భయం లేదని చెప్పి అలా ఎలా దొరికిపోయావు బ్రో నువ్వు? మీరు అంతా స్ట్రాంగ్ అనుకునేది తీశారు, ఇక్కడ మారిస్తే మాత్రం దొరికిపోతాం కదా. ఏందా కామెడీ అది మాత్రం.
ఆదిత్య ఓం గారు పృథ్వీ నామినేట్ చేశారనమాట. ఏంటి అంటే ఒక థిన్ లైన్ ఉంటుంది అగ్రెషన్కి నెక్స్ట్ మ్యాడ్నెస్కి మధ్యలో, నువ్వు ఆ లైన్ క్రాస్ అయిపోతున్నావు అని చెప్పి సెకండ్ నామినేషన్లో మాట చెప్పావు. అపాలజీ షుడ్ బి స్ట్రాంగర్ దెన్ ఇన్సల్ట్, షుడ్ సౌండ్ మోర్ దెన్ ఇన్సల్ట్ కన్నా అపాలజీ కొంచెం గట్టిగా అనిపించాలి, సంథింగ్ లైక్ దట్ అనమాట. సో కానీ మీరు ఎఫ్వర్డ్స్ యూస్ చేశారు, ఎన్ యూస్ చేశారు, కానీ అంత స్ట్రాంగ్గా అపాలజీ మాత్రం వినిపించలేదని చెప్తే పృథ్వీ దానికి సారీ చెప్పాడు. సో దాని తర్వాత మీకట్టే మీకు ఇన్సల్ట్ చేయలేదు, ఆ వర్డ్ మీకు అనలేదు, మామూలుగా వచ్చింది. సో మీకోసం కాదని చెప్పాడు. అలాగే మ్యాడ్నెస్ అన్నారు, ఎందుకు ఇచ్చారు, మ్యాడ్నెస్ ఏముంది, అలాగే వార్నింగ్ ఇస్తే నేను తీసుకోవాలా, అవన్నీ ఎందుకు తీసుకోవాలన్నారు. మిమ్మల్ని హట్ చేయలేదు, నా ప్రకారం అయితే మిమ్మల్ని హట్ చేయలేదు, మిమ్మల్ని మామూలుగానే హ్యాండిల్ చేశానని. బట్ ఈయన ఆయన్ని గట్టిగానే హ్యాండిల్ చేశాడు కొద్దిగా. మ్యాడ్నెస్ అనేది డిఫరెంట్, నెక్స్ట్ లెవెల్ అంటే అది ఇంకా మీరు చూడలేదు. సో అది వస్తే మాత్రం ఏం చేయాలి, అది వస్తే అసలు అబ్బో అని అంటాడు. వచ్చినా పీకేది ఏం లేదు, ఇది బిగ్ బాస్ హౌస్, నీకు తెలుసు చేస్తే ఏం జరిగింది అన్న విషయం కూడా. నెక్స్ట్ సోనియాని నామినేట్ చేశారు. ఓం గారిలో ఉన్న ధైర్యం ఈ అమ్మాయిలో లేదేమో అనిపించింది, నాకు అదే అనిపించింది. ఈయనంత ధైర్యంగా నామినేట్ చేశాడు కదా సోనియాని అని చెప్పి. ఈయనకి తెలుగు రాలేదు, సో సరిగ్గా పాయింట్ చెప్పలేకపోయారు. ఈయన చెప్పాలనుకున్న పాయింట్ వేరే, నాకు అర్థమైంది ఈయన బాధ ఏంటన్నది, కానీ నేను చెప్పలేకపోయారు. ఏంటి చెప్తాను చూడండి. ఫస్ట్ 3 డేస్లో చూసిన సోనియా, దాని తర్వాత కనిపించలేదు. సో తప్పు చేస్తే మాట్లాడటం, న్యూట్రల్గా ఉండటం, సెన్సిటివ్గా ఉండటం, మెచ్యూర్డ్గా ఉండటం, ఇలా చాలా ఉన్నాయి. ఆ క్లాన్కి వెళ్ళిన తర్వాత మీ వాయిస్ అసలు వినిపించలేదు అని చెప్పి మైక్ వదిలేసి మాట్లాడుతున్నారు. మీరు గుసగుసలు చేస్తారంటే చెప్పండి, ఎక్కడ చెప్పండి, నేను ఎప్పుడు వదిలేస్తాను చెప్పండి అంట. ఫ్రైడే రాలేదా మైక్ అనౌన్స్మెంట్ మీకోసం అంటే అబ్బాయి అది స్టోరీ చెప్తున్నాడు, ఆయనకి మైక్లో చెప్పడం ఇష్టం లేదంట. అది మెయిన్ రూల్ కదా, మిమ్మల్ని ఇక్కడ పంపించింది ఏంది, స్టోరీ చెప్పుకోవడానికే. ఇంకా నేను కెమెరా బీకేసి సినిమా తీసేయలేదు అక్కడే. ఇక్కడ మీరు స్టోరీ మైక్ తీసుకొని మీరు స్టోరీ చెప్పుకుంటా ఉంటే మేమేం చేయాలి, స్వర్ణకమల సినిమాలు, కమలాసంలో మోహ సినిమాలు చూడాలా? మీరు అక్కడ స్టోరీయే చెప్పుకుంటున్నారో లేదంటే ప్లానే వేస్తున్నారో ఎవరికి తెలిసిద్ది, చేయకూడదని తెలియదా మీకు, ఎందుకు చేయాలి? గుసగుసలు చెప్తున్నారంటే ఎక్కడొచ్చింది నాకు అనౌన్స్మెంట్, ఎక్కడొచ్చింది అన్నారు. అక్కడ డిస్కషన్స్లో అర్థమైంది, అతనికి వచ్చిన ఓకే నెక్స్ట్ చెప్పండి అంది. ప్రతి చోట గుసగుసలు అంటే నాకేం చెప్పలేదంటే చెప్పారు, చాలాసార్లు మీకు చెప్పారంటే ఓకే ఫైన్ యా నెక్స్ట్ అంది. ఎందుకంటే మరి దాని కూడా పక్కన ఎవరొకరు చెప్తారని చెప్పి. క్లోజ్ ఉన్న పర్సన్ తప్పు చేస్తే మీరు దాన్ని కరెక్ట్ చేయాలి, కానీ మీరు కరెక్ట్ చేయట్లేదు. పృథ్వీకి మీకు కరెక్షన్ ఇంపార్టెంట్, చేయించట్లేదంటే సోనియా మీరు చూసారంట. చూసేది ఏంది, కళ్ళ ముందు కనిపిస్తుంది, అలాగే కనిపిస్తుంది, అందరికీ కనిపిస్తుంది. కరెక్షన్ చేస్తే ఆయన అందుకు అంతరించిపోతాడు. నెక్స్ట్ సోనియా, ఆయన అగ్రెషన్ నాకు స్ట్రెంత్, ఆవిడ చెప్పిందనమాట. మీరు పృథ్వీని రెచ్చగొట్టడం నిజం, మీరు రెచ్చగొట్టారు కాబట్టి ఆయన రెచ్చిపోయారు అది అని చెప్పి. వాళ్ళు ఇచ్చిన లైన్ ప్రకారం సామధాన భేద దండం అని చెప్పి ఆయన రాశాడు కాబట్టి అందులో ఉన్న అన్ని వీళ్ళు వాడుకున్నారని చెప్పి ఇలా కవరింగ్ అనమాట. అంటే అలా ఆడారులేండి, అలా చెప్పుకుంటున్నారు. సోనియా, మీకన్నా మెచ్యూర్డ్గానే ఉంటాను నేను, మీకన్నా నాకు అన్ని విషయాలు బాగా తెలుసు అంటే ఓం గారు ఒప్పుకున్నారా, తెలుసమ్మా నువ్వు నాకన్నా మెచ్యూర్డ్ అయ్యి అని చెప్పి. గేమ్ మధ్యలో నువ్వు బతిలాడుకున్నావు, ఇది కూడా నాకు చాలా డిస్రెస్పెక్ట్ఫుల్గా అనిపించింది. ఆయన గేమ్ మధ్యలో బతిలాడుకున్న ఏంటంటే ఇలా ఆడద్దు, ఇలా వద్దు అని కరెక్ట్ చేస్తున్నాడు. ఆయన ఏజ్కి పృథ్వీ ఏజ్కి అసలు ఏమైనా సంబంధం ఉందా? ఆయన 47 ఎక్కడ, ఈయన 27, 26 ఎక్కడ, 28 అనుకుంటే ఆయనకి. సో అసలు సంబంధం ఉందా? అంత వ్యక్తిని, ఆయన 20 సంవత్సరాల ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉన్న వ్యక్తి ఆపడం అంటే మామూలు విషయమా? కాదు కదా. సో గేమ్ మధ్యలో బతిలాడుకున్నా, సరే రీజన్స్ చెప్పండి అంటే అమ్మ రీజన్స్ అంటే రీజన్స్ అంటే అయితే ఏంటి, కాఫీలు టీలు ఆ రీజన్స్ చెప్పి ఏమంటావు ఏంటంటే రీజన్స్ కాదు, మైక్ వేసుకోవడం పెద్ద రీజనా, దానికి నేను వెళ్ళిపోవాలా అయ్యి అని చెప్పి. ఓం గారు సారీ, కొట్టే ముందు సారీ ఆయన వస్తుంది కదా పెద్ద అయినా సారీ అంటే దట్స్ నాట్ అంటే దీనికోసం చెప్తానంటే అది హార్మ్ఫుల్ కాదు, డోంట్ బీ సారీ అని చెప్పి. వాట్ ఎవర్ యూ స్పోక్ ఈజ్ హార్మ్ఫుల్ అంట. ఎందుకు ఆయన కరెక్ట్గా మాట్లాడి జనాల్లో గట్టికి వెళ్ళిపోద్దానా మైక్ విషయంలో. నెక్స్ట్ థ్యాంక్స్ వెల్ ట్రైడ్ బట్ ఫెయిల్డ్ వెరీ బ్యాడ్లీ అంట. ఎంత యాటిట్యూడ్ కనిపిస్తుందో, ఎంత అహంకారం కనిపిస్తుందో, నాకైతే లిటరలీ షాకింగ్ అనిపిస్తుంది. ఇదంతా ఎందుకు వచ్చిందంటారు? వీళ్ళ వల్లే వచ్చిందంటారు, హౌస్మేట్స్ వల్లే. వీళ్ళు తీసుకెళ్ళి ఎత్తున పెట్టుకోవటం, ముఖ్యంగా నిఖిల్ పృథ్వీ వాళ్ళిద్దరం చూసి ఆవిడ రెచ్చిపోతున్నట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. వాళ్ళు కూడా ఎందుకు బాడీ గార్డ్స్లో మధ్యలో వచ్చేస్తున్నారు, కొంచెం కూడా అసలు ఆలోచించట్లేదు ఏంటి ఇది అని చెప్పి. నెక్స్ట్ నైనికా మనీని నామినేట్ చేసింది. ఈవిడికి కూడా గట్స్ లేదు, కూడా నాకు ఏదో చిన్న బిలిబిత్తురు నామినేషన్ అనిపించింది. కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ఫ్రెండ్షిప్ అని చెప్పి 3 పాయింట్స్ పెట్టింది. ఒకటి డీమోటివేటింగ్ అంట. వీకెండ్ ముందు వచ్చి, సో తను అందరికీ చెప్పుకుంటా ఉంది, నాకు ఎందుకు డౌట్గా ఉంది, నేను వెళ్ళిపోతానంటే వీకెండ్ ముందు వచ్చి మన ఇద్దరులోనే ఎవరో ఒకరు వెళ్ళిపోతారు అన్నాడంట. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఉంటే కనుక నీ తర్వాత నేను కూడా వచ్చేయాలన్నాడంట. అంటే నువ్వే ముందు వెళ్ళిపోతావు, దాని తర్వాత నేను వెళ్ళిపోతానని చెప్పింది. నైట్ మిడ్నైట్ అన్సీన్లో చెప్పింది. చాలా పాయింట్లు మాట్లాడుకున్నారు మిడ్నైట్లో. నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే 24/7 లేకపోతే ఎపిసోడ్ మొత్తం కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంటుంది, మనకి డిఫరెంట్ పిక్చర్ కనిపించింది. 24/7 అంటే వల్ల మొత్తం మారిపోతుంది. రాత్రిలు ఎన్ని మాటలు మాట్లాడుకున్నారో, అందులో ఒక్కడు కూడా ఇలా. రాత్రి లైవ్లో మణికంఠ యష్మికి సారీ చెప్పాడు, అది మనకి వేయకపోతే నేను అనుకున్నాను ఈరోజు ఎపిసోడ్లో వేస్తారని. ఎపిసోడ్లో కూడా ఇలా, ఎందుకంటే ఎపిసోడ్ లెంత్ అయిపోయింది.
నామినేషన్స్ మొత్తం ఒక ఎపిసోడ్లో తీయాలనుకున్నారు. సో అవన్నీ కట్ చేస్తారు. మరి వాటిని ఎక్స్ట్రా కట్స్లో వేస్తారో ఎక్కడ వేస్తారు కానీ చూడాలి. ఎక్స్ట్రా కట్స్లో వేస్తే దాని గురించి చూడాలన్నమాట, చెప్పాడా లేదా సారీ అవన్నీ. ఎందుకంటే యష్మి అదంతా నిఖిల్కి చెప్పుకుంది. సీత నైనిక కూర్చొని విష్ణుప్రియ కూర్చొని 2 గంటలు మాట్లాడుకున్నారు అర్ధరైతే. దాదాపు ఒక్క పాయింట్ వేయాలి అందులో నుంచి, అందరి గురించి మాట్లాడారు. సో 24/7 అయితే కష్టమే అనిపించింది నాకైతే మాత్రం. నెక్స్ట్ 3వ పాయింట్ సెల్ఫిష్నెస్ కోసం చెప్పింది. ఏంటంటే ఇది నీకేదైనా అవసరం అంటే చాలామందికి అర్థమై ఉంటుంది ఈ పాయింట్ నాకు తెలిసి. నీకేదైనా బాధలు ఇవన్నీ ఉంటే నేను వచ్చి ఓదార్చాలి. వేరాజ్ మనకేదైనా ఉంటే ఏం చెప్పిందంటే నీకు షోల్డర్లా కావాలి, లేదు అంటే కనుక నువ్వు అసలు పట్టించుకోవు అన్నట్టు, అంటే వీళ్ళని అసలు చూడవు అన్నట్టు అని చెప్పింది అనమాట. యాక్చువల్ మనీ ఏం చెప్తాను, నేను అసలు జీర్ణించుకోలేకపోయాను, నాకు అంత నెగిటివిటీ ఇదంతా తీసుకోలేకపోయాను అంటే. ఆయనకి ఏమైంది, వీళ్ళకి ఆయనకి డిఫరెన్స్ ఏంటంటే ఆయనకి తీసుకెళ్ళి కన్ఫెషన్ రూమ్లో ఒకటి చూపించారు. ఆయనకి ఏం జరిగింది ఏం చూపించారు, ఆయన ఎంత బాధపడ్డాడు వీళ్ళకి తెలియదు. సో వీళ్ళ ముందు చూపిలా. సో ఈయనేంది అలా ఉన్నాడు, మనం గెలిచిన తినే. ఇంకో పాయింట్ చెప్పింది ఏంటంటే నీ నామినేషన్ సేవ్ అయినా నువ్వు అసలు కనీసం స్మైల్ కూడా ఇవ్వలేదని చెప్పి. ఆయన నామినేషన్లో సేవ్ అయితేనే ఆయనకి ఫ్యూజ్ ఎగిరిపోయినాయి, ఆయన వెళ్ళిపోతాడని చెప్పి ఫిక్స్ అయిపోయాడు. ఆయనకి అసలు ఏం మాట్లాడో తెలియక ఒక్కసారి ఆయన షాక్ అయ్యాడు. ఎందుకంటే కన్ఫెషన్లో చూపించిన విషయం ఆయనకి చాలా పెద్దదిగా అనిపించింది. పెద్దదే రండి అది. సో అది ఉంటే మంచి ఫ్రెండ్లోన నువ్వు లాస్ట్లో కూడా వచ్చి ఆ మూమెంట్ కూడా మిస్ అవ్వకూడదు అనుకుని నేను దగ్గరికి వచ్చాను, ఆ మూమెంట్ కూడా మిస్ వచ్చానంటే ఏంటంటే చెల్లిలాగా ఐ లవ్ యూ అన్నట్టు, చెల్లిలాగా అన్నట్టు అనమాట. ఇదా నువ్వు లాస్ట్ మూమెంట్లో చెప్పేదంటే అది నేను కన్ఫెస్ చేయలేను కదా, ఆ టైంలో ఎలా చేస్తాను, చాలా న్యాచురల్గా ఉండదు కదా అని చెప్తున్నాడు. కొద్దిగా డిఫికల్ట్గా ఉంటే ఈయన పదాలు అర్థం చేసుకోవటం. నెక్స్ట్ నైన్కి ఆదిత్యని నామినేట్ చేసింది. ప్రతి టాస్క్ డూ ఆర్ డే ఆదిత్య గారు. సో మనీయే అంత వీక్గా ఉన్నా మనీ బాగా ట్రై చేశాడు, మీరు మాత్రం టాస్క్ వచ్చే వాటికి మాత్రం భయపడుతున్నట్టుగా అనిపిస్తుంది. ఎక్కడ భయపడ్డాడు ఏంటి, ఆయనకి శక్తికి మించి ఆడి, ఆయనకి ఆయాసం వస్తున్న, బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా అది కూర్చొని ఆయన కష్టపడి ఆడితే మీకు ఎక్కడ కనిపించలేదు. ఆయన బయట చూస్తే మాకే కనిపించింది, మీకు ఎందుకు అది గివప్ ఇచ్చేశారు అన్నట్టు. ఆయన నేను భయపడలేదని చెప్పాడు ఆదిత్య గారు. నేను భయపడలేదు, చాలాసార్లు నేను నిఖిల్కి లాక్ చేశాను, పృథ్వీకి లాక్ చేశాను, ప్రతి చోట ఉన్నా, అటాకింగ్ అండ్ డిఫెండింగ్ ప్రతి చోట ఉన్నాను. ఇప్పుడే దానికి ముందు నామినేషన్లో పృథ్వీని మీరు రెచ్చగొట్టారు అని చెప్పి చెప్పుకున్నారు కదా, ఇక్కడ కలబడ్డారని చెప్పుకున్నారు కదా, మీకు ఎందుకు కనిపించలేదు, ఎదురుగానే కూర్చున్నారు, మీరు గుడ్ల దగ్గర కూర్చున్నారు కదా. నెక్స్ట్ ప్రతి చోట ఉన్నా, నేను అటాకింగ్లో ఉన్నా, డిఫెండింగ్లో ఉన్నా, మీకు ఎందుకు కనిపించలేదు నాకు తెలియలేదు, మీకు ఎందుకు అలా అనిపించింది నాకు తెలియదు అన్నట్టు. ఆయనక కొంతమంది ఫిజికల్ హట్ అయినా కూడా ఆడుతున్నారు, మీరు డిఫెండింగ్ ఆపేశారు, తర్వాత అటాకింగ్ ఎందుకు ఆపారో తెలియదు అంటే వాళ్ళ చీఫ్ చేసిన పని ఇది, వాళ్ళ చీఫ్ చెప్పాడు కాబట్టి వీళ్ళు చేయలేదు, అప్పుడు ఆపాల్సి వచ్చింది. సో మొత్తానికి ఆయన సర్లే అమ్మ రామ్మ అని చెప్పి, నా వల్ల మాత్రం ఎవరికి ఫిజికల్గా ప్రాబ్లం అవ్వకూడదు అని చెప్పి నేను ఒక ఇది తీసుకుంటాను. సో పృథ్వీకి మాత్రం ఎందుకంటే ఆయన కొంచెం అగ్రెసివ్గా ఉన్నట్టు ఆయన డిఫెండ్ చేస్తాను చెప్తే మిగతా వాళ్ళకి చేయలేదు అని చెప్పి చెప్పారనమాట. నెక్స్ట్ నబీల్ వచ్చాడు. నబీల్ రాగానే నాకు వెనకాల బ్యాక్గ్రౌండ్ వెళ్ళాడు, డీజే టిల్లు పేరు ఆ సాంగ్ వినిపిస్తాం అనమాట. సోనియా సో సంచాలక్ కోసం నామినేట్ చేశాడు అనమాట. చాలా తెలివిగా నామినేషన్ చేశాడు టు బి ఫ్రాంక్ చెప్పాలంటే. నాగార్జున గారు సంచాలక్గా సోనియాది తప్పు లేదన్నా కూడా అందులో నుంచి ఒక పాయింట్ని ఎత్తుకొచ్చాడు నబీల్. నువ్వు కన్ఫ్యూజ్గా 2-3 డెసిషన్లు చెప్పి ఒకదానికి స్టిక్ ఆన్ అవ్వకుండా అని చెప్పాడు అనమాట. నాగార్జున గారు వీకెండ్ వస్తే మీరు గ్రీన్ చిట్ ఇవ్వాలనుకుంటే అందరి విషయంలో గ్రీన్ చిట్టో, రెడ్ చిట్టో, ఎల్లో చిట్టో అందరి విషయంలో చెప్పండి. ఒకళ్ళకి గ్రీన్ చిట్ ఇచ్చి ఒకళ్ళకి అసలు టాపిక్కే టచ్ చేయకుండా, ఒకళ్ళకి ఎందుకు గుడ్లు పెట్టారో, ఆ గుడ్లు ఎందుకు పగలలేదో, పగలపోతే వాళ్ళు మంచోళ్ళ పగిలిన వాళ్ళు చెడ్డోళ్ళ అన్నదేది తెలియలే. అసలు ఎపిసోడ్ కంక్లూజన్ లేదు సరిగ్గా. నబీల్ సంచాలక్గా ఓకేనా రాంగా, చాలామంది నబీల్కి కొంచెం ఆపోజిట్ ఉంటారు కదా, వాళ్ళందరికీ ఏంది ఎవరు రైట్ చేయట్లేదు అయ్యి అని చెప్పి. మరి వాళ్ళని కొంచెం కన్విన్స్ చేయాలి కదా, రాంగ్ చేశాడా రైట్ చేశాడా, 2 క్లిప్లు అయిపోయినా మాట్లాడటము, నువ్వు ఇక్కడ మీ సైడ్ తీసుకున్నావు, బయాస్డ్గా ఉన్నావంటావు, ఏదో చెప్తే అందరికి క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మనకేమో లైవ్లో అటు చూపి రెడీ ఇటు తిప్పుతారు, ఎపిసోడ్లో ఏమో ఫుల్గా అయ్యారు. బెలూన్స్ టాస్క్లో కన్ఫ్యూజ్ అయ్యావు. ఆ డబ్బా బయటికి అబ్బాయి వచ్చినప్పుడు డిస్క్వాలిఫై చేస్తే బాగుండే. లాస్ట్కి నువ్వేమన్నావు, ఇద్దరికి ఇచ్చినా పర్లా, టై అయినా పర్లేదు అన్నావు, నేను ఒప్పుకుంటాను బిగ్ బాస్ అని చెప్పావు. సో నేను అని చెప్పి ఒక పాయింట్ చెప్పాడు, ఇది ఒక పాయింట్. కన్ఫ్యూజ్ అయ్యో సంచాలక. రెండోది ఏం చెప్పాడంటే, నేను సంచాలక నేను రూల్ బుక్ 2-3 సార్లు చదివితే చదువుకోండి, చదువు రాదా అంటే తనకి చదువు రాదా అని అన్నట్టు ఒక పాయింట్ అనమాట. తను చెప్పబోతుంటే అది నీ పాయింట్ ఆఫ్ వ్యూ, నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తున్నాను చెప్పాడు అనమాట. 3వ పాయింట్ ఏం చెప్పాడంటే, గేమ్ అయ్యాక కూర్చున్నాము ఏంటి ఇదే కదా బయాస్నెస్ అని చెప్పుకున్నాక. సో అక్కడ గేమ్ పాజ్ అయిన తర్వాత తను కూర్చున్నాడు. ప్రేరణ వచ్చి సంచాలకి గుడ్లు బుట్టల్లో వేసుకోగానే సైడ్ జరుపుకుంటా ఉంది. అసలు టచ్ చేయడమే రాంగ్, అసలు ఎలా చేయకూడదు. తినేందుకు ఎలా చేశాడు, వాళ్ళు లాజిక్ చెప్పారు. బిగ్ బాస్ బుట్ట పంపించాడు, వాళ్ళు బుట్ట ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి ప్రేరణ లాజిక్లు కొన్ని లాజిక్లు అసలు దరిద్రంగా ఉంటాయి. బుట్ట ట్రాన్స్ఫర్ చేశారు కాబట్టి మేము నేల టు నేల ట్రాన్స్ఫర్ చేసుకుంటామంట. ఆవిడ చెప్పటం ఈయన వింటాం,
అసలు ఏమన్నా లాజిక్ ఉందా? నేలాటి నేల ట్రాన్స్ఫర్ అయింది, ఎక్కడ ఉన్నది అక్కడ ఉండాలి. ఆ బుట్ట చిరిగిపోయింది కాబట్టి బుట్ట పంపించాడు. గుడ్లు కూడా పగిలిపోతే ఇంకో గుడ్లు పంపించి రీప్లేస్ చేస్తారు తప్పితే నేలాటి నేల ట్రాన్స్ఫర్ అంట. అవన్నీ తీసి మూల పోగేసుకుంటే అవతల ఎందుకు ఒప్పుకుంటారు? అది ఆబ్వియస్గా బయాస్నెస్గా కనిపించింది. వాళ్ళు రైస్ చేసిన పాయింట్ కరెక్టే, బయాస్డ్ కనిపించని చెప్పి. బట్ ఈయనకి విధానం నచ్చలా. ఎందుకంటే ఈయన కూడా కన్విన్స్ అయ్యాడు అది బయాస్డ్ అని. తినకు కూడా అర్థమైంది, అంటే బయాస్డ్ అంటే రాంగ్ అలా మూవ్ చేయడానికి అర్థమైంది. కానీ తిని చేసేలోపు ఏంటి, వాళ్ళందరూ వచ్చుకుంటూ వచ్చారు. దాంతోపాటు ఇంకొక ఇద్దరు వచ్చారు. మొత్తం అంతా రాంగ్ అయిపోయి నబిల్ రాంగ్ అవ్వాల్సిన చోట నబిల్ రైతే వాళ్ళు రాంగ్ అయ్యారు. అంత ఇదిగా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ విష్ణుపై చాలా క్వైట్గా రేస్ చేసింది. ఏంటమ్మా నబీల్ ఇది రాంగ్ అమ్మా అన్నట్టు. నబీల్ ఏం చెప్పినావు? యాజ్ అ సంచాలకుగా నేను నీతో మాట్లాడుతుంటే నువ్వు గట్టిగా చెప్తున్నావు, నరాలన్నీ కనిపిస్తున్నాయి, బయటకు వచ్చేసినాయి, నా మాట వినపడట్లేదు. సో నేను కూడా గట్టిగా మాట్లాడాల్సి వచ్చింది. అంటే సోనియా వినపడి ఉంటే లేచి ఉంచినేవాడు అంట. ఆ మహారాణి గారు వచ్చారని చెప్పి లేచి నుంచొని మీకు చేరేసి కూర్చోబెడతారు. ఎందుకు నుంచోవాలి ఏంటి? ఇప్పుడు చెప్పాలి అంటే మీరు వచ్చారని చెప్పి నుంచొని అమ్మో పెద్దోళ్ళని చెప్పి చెప్పాలా? లేదంటే అక్కడ పని చేయాలి అంటే ఆ గుడ్లు నీటి వేయాలి అంటే దానికోసం నుంచొని చెప్పాలా? కూర్చొని చెప్పకూడదా? నబిల్ ఇగో నేను యాడికో తీసుకెళ్ళ మాకు, సో మధ్యలో మాట్లాడింది కదా, యాడికో తీసుకెళ్ళ మాకు, సో దాని తర్వాత ఉండు ఇక్కడే, హలో మేడం ఎక్కడ ఉండి అని చెప్పాడు. అట్లాగెళ్ళి నిఖిల్ పృథ్వీ మీ వెనకాల వచ్చారు. టోన్ అని చెప్పి గట్టిగా మాట్లాడుకుంటూ వచ్చారంటే వాళ్ళని అడుగు, నన్ను ఎందుకు అడుగుతాండి, మీకోసం వచ్చారు కదా, అందుకోసం చెప్పనమాట. అక్కడ మేము మాట్లాడుకుంటే వాళ్ళు ఎందుకు వస్తారు బయటికి? మనిద్దరం మాట్లాడుకుంటుంటే వాళ్ళకేం అవసరం రావటానికి? సరే వాళ్ళని ఎవరు తీసుకెళ్ళారు వాళ్ళని అంట. అసలు వాళ్ళు ఎందుకు రావాలి, మీరు ఎందుకు తీసుకెళ్ళాలి? వాళ్ళు ఒకళ్ళు వచ్చారు, వాళ్ళకి రాంగ్ అనిపించింది. వాళ్ళు అసలు దేనికోసం వచ్చారు? గుడ్లు ట్రాన్స్ఫర్ చేశారు, ఇది రాంగ్ అని చెప్పడానికి వచ్చారా? సోనియాతో డిస్కషన్లో నబీల్ కబ్బోకి వచ్చారు, మా సోనియాతో గట్టిగా మాట్లాడుతాను అనుకు వచ్చారా? పోనీ వస్తే వాళ్ళ పాయింట్స్ చెప్పకుండా మీరు రమ్మనంగానే మీరు వెనక్కి ఎందుకు వెళ్ళిపోవాలి? ఇండివిజువాలిటీ లేదా వాళ్ళకి? సోనియా నేను ఫౌల్ ఎందుకు కన్సిడర్ చేసిన, ఇప్పుడు తన రెస్పాన్సిబిలిటీ స్టార్ట్ చేసిన అనమాట. నేను ఫౌల్ ఎందుకు కన్సిడర్ చేసిన, అన్ని ఫౌల్స్ కన్సిడర్ చేసిన, అన్నీ చేసిన, మొత్తం రూల్స్ అన్నీ చూసుకొని నేను డిస్క్వాలిఫై అని తీసుకోలేదు. సో మొత్తం అందరూ చూసుకొని ఇది ఇచ్చా, విన్నింగ్ ఇచ్చాను. సెకండ్ వన్ సంథింగ్ ఎల్స్ బెలూన్స్ రాసుకోవచ్చు. సెకండ్ వన్ సంథింగ్ ఎల్స్, వాట్ ఈస్ దట్ అంటే మర్చిపోయావా, వెళ్ళలేదా, గుర్తుపెట్టుకోవాలిగా, స్కిల్స్ లేవా, రీజనింగ్ స్కిల్స్ అని నేను కూడా చెప్పాల్సింది. చెప్పాడు చదువుకోండి అని చెప్పి. దానిపైన దేంతో కవర్ చేయకుండా చూపించాలని ఉంది, కానీ డిఫెండ్ చేసుకునేటప్పుడు మాత్రం రాసలేదు. మీరు ఎలా కవర్ చేసుకోవాలి ఏంటి అని చెప్పి, అది కామన్ సెన్స్, మేము అలాగే కవర్ చేసుకున్నాం అని చెప్పింది. నెక్స్ట్ సోనియా, నువ్వు నీ టీం బయాస్డ్గా అన్నావు అన్నది మేము చూసాం. సో నువ్వు బయాస్డ్గా చేసావు, దానికి ప్రూఫే అదంటే. నబిల్ నేను బయాస్డ్ అని ఎక్కడన్నా చూపిస్తాం, మీ వాళ్ళు నేను బయాస్డ్ అని ఎలా చెప్తాం, మీ వాళ్ళు బుట్టల్ని కాళ్ళతో తన్నారు. సో నేను ఎందుకు బయాస్డ్ అవుతానని చెప్పి ఈయన పాయింట్. వాళ్ళు చేసింది ఎగ్స్ని ఏరుకొని సైడ్కి పెట్టుకున్నారంటే, మీరు బుట్టలు టు బుట్ట ట్రాన్స్ఫర్ చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఎగ్గులు ఏరుకున్నారంటే బుట్ట బిగ్ బాస్ పంపించాడు, అందుకని మేము అందులో పోసుకున్నాం. వీళ్ళు ఏం చేశారు, ఎగ్స్ను సైడ్కి వేసుకుంటున్నారని చెప్పింది. వీళ్ళు ఏం చేశారు, ఎగ్స్ తీసుకుని బుట్టలో వేసుకున్నారు, సైడ్కి వేసుకున్నారు. అలా మర్చిపోయినట్టుంది. బుట్టలో వేసుకున్నారంటే బుట్టలో వేయలేదు, నబిలి దొరికింది బట్టి బుట్టలో వేయలేదు అంటే సోనియా నువ్వేం సంచాలకు బాబు అయ్యి అని చెప్పి అనుకున్నామట. నెక్స్ట్ పృథ్వీ అండ్ నకిల్ మధ్యలో వచ్చారు. పాస్ అయితే మీరు బుట్టలో ఎందుకు వేస్తారు అని చెప్పి వచ్చారు. సో ఇక్కడ నబిల్కి మళ్ళీ ఛాన్స్ దొరికింది. వచ్చారయ్యా, నాకేమి బాడీ గార్డ్స్ వచ్చారని చెప్పి నేను అనుకున్నాను. ఇప్పుడు నాకు అలాగే అనిపిస్తుంది. నబిల్, నిఖిల్ నీదా నామినేషన్, నీదా, నువ్వెందుకు మాట్లాడుతున్నావు మధ్యలో అని చెప్పి. వాళ్ళు ఎందుకు వస్తున్నారంట మరి, అంటే మనకి చూపిలో లైవ్లోనే చూపిలో ఎవరు వచ్చారు ఎవరు మాట్లాడని చెప్పి. మేబీ అశ్విన్ ఎవరు మాట్లాడినట్టున్నారు. బుట్ట వచ్చాక బిగ్ బాస్ని అడిగింది కౌంట్, బుట్ట వచ్చాక బిగ్ బాస్ అడిగినప్పుడు నేను కౌంట్ చేసుకుని వేస్తాను కదా, మీరు ఎందుకు అసలు మార్చారు అని చెప్పి ఈయన అనమాట. సోనియామో నువ్వు ఫేక్ సంచాలకు, ఇది కాదు గేమ్ అంటే. నబిల్ నవ్వుతా అనమాట, ఇదేంది ఫేక్ అయ్యి అని చెప్పి. మళ్ళీ నిఖిల్ వచ్చాడు. తిని నీతో అరుస్తుంటే వాళ్ళెందుకు ఇప్పుడు అరుస్తున్నారు, అటు సైడ్ నుంచి అరుస్తున్నారు, వాళ్ళు ఎందుకు అరుస్తున్నారంటే నేను విన్నాను వాళ్ళ మాటలు, వినట్లేదు కదా, సో మీరు మాట్లాడకండి అని చెప్పాడు అనమాట. మళ్ళీ బిగ్ బాస్ చెప్పాడు, బిగ్ బాస్ మొన్న చేసినప్పుడు వచ్చారు, ఇప్పుడు సోనియాని నామినేట్ చేస్తున్నా వస్తున్నారు, ఏంటిది అని చెప్పి. నెక్స్ట్ సోనియా ఫెయిల్డ్ యాస్ సంచాలక్ అంటే పృథ్వీ ఏమో కన్ఫ్యూజ్డ్ సంచాలక్ అని చెప్పి నామినేషన్ చేశాడనమాట. ప్రజలందరూ చూస్తున్నారు, ప్రజలకు చెప్పాడు, ప్రజలందరూ చూస్తున్నారు ఎవరు ఫెయిల్డో ఎవరు కన్ఫ్యూజ్డో ఏంటో అని చెప్పి ప్రజలను కూడా ఇందులోకి లాగాడు తెలివిగా. నెక్స్ట్ నబీల్ పృథ్వీని నామినేట్ చేశాడు. థిన్ లైన్ క్రాస్ చేస్తున్నావు, ఎఫర్ట్స్ యూస్ చేస్తున్నావు, చాలా రాంగ్ అని చెప్పి. అలాగే లైన్ పైన నుంచొని చాలాసేపు బయాస్ సంచాలక్ అని 10 సార్లు అరిచాడంట. దానికోసం సంచాలక్గా నేను కంటెస్టెంట్తో మాట్లాడుతున్నప్పుడు మీరు, అంటే ఇదే ఇందాక పాయింట్, సోనియాతో మాట్లాడుతున్నప్పుడు మీరు టోన్ వేసుకొని పెద్ద గరుచుకుంటే కంప్లైంట్ చేస్తున్నావు, నేను ఏదైనా ఇండివిజువల్గానే చూస్తానని చెప్పాడు. దాని తర్వాత
అప్పుడు ఈవిడ మాట్లాడింది మళ్ళీ మధ్యలో, సోనియా మధ్యలో వచ్చేసింది పృథ్వీతో మాట్లాడుతున్నప్పుడు. ఏంది బిగ్ బాస్ ఈమె మధ్యలో వస్తుంది అంటే సోనియా నేను బరాబర్ మాట్లాడతా అంటే ఎలా మాట్లాడతారండి? మీకు ఇది రాంగ్ కదా, ఇంతకుముందు వేరే వాళ్ళు మాట్లాడేటప్పుడు మీరు ఖండించేవారు కదా, ఇప్పుడు మీరు ఎలా మాట్లాడతారు? నేను ఏదో చెప్పిందబ్బా, కరెక్ట్ చేస్తున్నాను సంథింగ్ లైక్ ఏదో ఆరు మీద వస్తుంది లెటర్ ఏదో చేసింది చెప్పింది. చెప్తే ఐ డోంట్ వాంట్ టు రిమైండ్ కాదు ఏదో సంథింగ్, నువ్వెవరు కరెక్ట్ చేయడానికి, నువ్వు నా పేరెంట్వి కాదు, నా గార్డెన్వి కాదు, నువ్వెవరు కాదు, సో నేను ఆల్రెడీ కంట్రోల్లో ఉన్నా, థ్యాంక్ యూ అని చెప్పి చాలా నీట్గా చెప్పారు అనమాట. నెక్స్ట్ టోను అంటే మీరు ఎలా వచ్చారు, ఒక గ్రూప్గా వచ్చారా లేదంటే మీ క్లాన్ అని చెప్పి వచ్చారా అని చెప్పి వాళ్ళ గ్రూప్ని ఎక్స్పోజ్ చేయడానికి ట్రై చేశాడు కొద్దిగా. పృథ్వీ ఎఫ్ఓడికి సారీ చెప్పాడు, బయాస్డ్ మాత్రం కరెక్టే 100% నువ్వు బయాస్డ్ ఉన్నావు అనిపించింది. మణికంఠ దగ్గర ఇంక గేమ్ కోసం చెప్పారు, అక్కడ లైన్ దగ్గర నలుగురు ఉన్నారు, సీత ఇలా కూర్చుంది, సో అసలు అక్కడ ఏం జరుగుతుందో మనకు అసలు కరెక్ట్గా కనిపించడం కూడా కనిపించలేదు, ఎవడు ఆ లైన్ దాటాడు, ఆ లైన్ దాటలేదు, ఇప్పుడు లైన్ దాటకుండా గుడ్లలో పట్టుకుంటారో కూడా తెలియదు. అంటే బిగ్ బాస్ ఉద్దేశం ఏంటంటే కొంచెం ఇటేపు ఉంటే గుడ్డు పడి కింద దొరికి తర్వాత కింద నుంచి తీసుకోమని, ఇక్కడ పెట్టద్దని చెప్పాడు కెమెరాకి అడ్డంగా, వీళ్ళు అలాగే తీసుకున్నారు త్రూ అవుట్ ద గేమ్. దీనికి బుద్ధి అంటే నా నరాలు బయటికి రాని బయటకు వచ్చి పడిపోని నేను ఎట్లాగా మాట్లాడతా, నువ్వు సంచాలకువి దేవుడు కాదు, ఇది జస్ట్ టాస్క్ అంటే పక్కన వెనకాల సోనియా గారు మురిసిపోతున్నారు, అరే ఏంట్రా మావాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అనుకుంటా, కానీ అక్కడ మ్యాటర్ లేదు. నబీల్ డిస్క్వాలిఫై చేయొచ్చుగా, మరి రూల్స్ చెప్పిన వాళ్ళంటే అక్కడ డిస్క్వాలిఫై అయిన రూల్ లేదు. ఆ బెలూన్స్ టాస్క్ ఏంటంటే ఒక బార్డర్ ఉంది, అందులో నుంచి బయటకు రాకూడదు ఎన్ని ఉంది, ఇక్కడ అలాంటి ఇలువు కదా. నెక్స్ట్ ఇక్కడ వీళ్ళిద్దరు మాట్లాడిన యష్మి కూడా మాట్లాడింది ఇందులో, నీ నామినేషన్ నువ్వు మాట్లాడి వేరే వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు పృథ్వీ అని చెప్పి సోనియా మాట్లాడుతుంటే ఇచ్చింది, ఇంకా పృథ్వీ కొట్టించుకున్నాడు. నెక్స్ట్ ప్రేరణ మనీ నామినేట్ చేసింది, ఇది కూడా నాకు అర్థం కాల. ప్రేరణ నామినేషన్ నాకైతే తూచిగా అనిపించింది, నువ్వు చిన్న విషయాన్ని పెద్ద చేస్తున్నావు, మా మధ్యలో దూరి చాలా చిన్న విషయాన్ని పెద్ద చేసావు నామినేట్ చేస్తుంటే ఎంత బ్యూటిఫుల్గా ఉండేది, ఎంత బాగుండేది. ఇవిడేందేందో చెప్పింది నాకు కదా, అది నువ్వు ఒక వైల్డ్ కార్డ్ లాగా ఆడుతున్నావు అంట. వైల్డ్ కార్డ్స్ ఇలా ఆడతారా, ఇలా ఆడితే మాకు వైల్డ్ కార్డ్స్ వద్దయ్యా పంపించకండి అని చెప్పి. ఎప్పుడు ఎలా ఉంటావో నాకు అర్థం కావటం లేదు. దోశ టాస్క్లో నీకు చెప్దాం అనుకున్నాను, దోశ అయిపోయిన తర్వాత నీకు చెప్దాం అనుకున్నాను, నా ఇంటెన్షన్ కోసం నేను చెప్పడానికి వస్తే నువ్వేమో వేరే విధంగా బిహేవ్ చేసావని చెప్పింది అనమాట. నువ్వు చెప్పావు ఆ మధ్యలో ఏం చెప్పావు, ప్రేరణ నీ ఇంటెన్షన్ ప్యూర్ అన్నావు, తర్వాత ఏమన్నావు ప్యూర్ కాదు అన్నావు. అంటే తినేమో అది దాచుకునేటప్పుడు మాత్రం ప్యూర్ కాదు, ఇంకా విషయంలో వేసే విషయంలో ప్యూర్ అన్నట్టు తిని డిఫెండ్ చేసుకున్నాడు. నెక్స్ట్ ప్రేరణ అంటే ఇక్కడున్నా ఇక్కడికి వెళ్ళిపోయా, ఇక్కడే ఉంటావా వెళ్ళిపోతా ఏదందబ్బా, ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటావో ఏంటో ఎప్పుడు ఫ్లిప్ అవుతావో అసలు నాకేం తెలియటం లేదు నీకోసం అది అంటే. మరికంటే నేను అసలు నామినేషన్ చేశానా అంటే, నామినేషన్ కాదు నేను గేమ్లోని హౌస్లోనే మాట్లాడుతున్నా, నువ్వు ఫ్లిప్ అయిపోతున్నావు అంటే. పొడవటం అంటే పొడుస్తున్నావు అనమాట, పొడవటం అంటే నామినేషన్ కాదు, మరి హౌస్లో కూడా నువ్వు వేరే దాంట్లో అట్లా పొడుస్తున్నావు అంటే. నేను నామినేషన్ చేసేది హౌస్ క్వాలిటీస్కి మాత్రమే, ఇండివిజువల్ క్వాలిటీస్కి నేను నామినేషన్ చేయను, నాకు చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటాయి నామినేషన్ అని చెప్పింది. నువ్వు రివెంజ్ నామినేషన్స్ వేయను, నేను సేఫ్ నామినేషన్స్ కూడా వేయను అని చెప్పి ఆయన డిఫెండ్ చేసుకున్నాడు. ప్రేరణ నేను వేయను, నువ్వు నేను వేరే నువ్వు వేరే, నీ క్యాలిక్యులేషన్స్ నీకుంటే నా క్యాలిక్యులేషన్స్ నాకుంటే, నేనైతే గట్టిగా చెప్పేస్తా మనసులో ఏముందని. నాకు అదంతా అర్థం కావాలి అసలు, ఎందుకు ఇదంతా సోది, నువ్వు చిన్న విషయాన్ని నువ్వు మధ్యలో దూరి పెద్ద చేసావు, నాగార్జున గారు కూడా అదే చెప్పారు, సో అందుకోసం అని చెప్తే అయిపోయింది కదా. నేను కింద నువ్వు నన్ను పైకి ఎక్కడ పైన అనుకున్నాను, నువ్వు కింద పడ్డానన్నావు, నాకు నచ్చలేదు, ప్యూర్ అన్నావు నా ఇంటెన్షను, తర్వాత మాట మార్చావు, ఏందేందో చెప్పింది. నెక్స్ట్ ప్రేరణ నైనికాని చేసింది, ఇది కూడా నాకు డంబెస్ట్గా అనిపించింది. ప్రేరణ నైనికాని సింపుల్గా నాకు తనకు గొడవ అయినప్పుడు నువ్వు నన్ను చంప పగలగొడతానన్నావు, సో అది నాకు నచ్చలేదు అని చెప్పి నామినేషన్ చేస్తుంటే డిఫెన్స్ ఏదో అర్థమయ్యేది. దీన్ని ఎక్కడెక్కడి నుంచో తిప్పుకొచ్చి తీసుకొచ్చింది. ప్రేరణ 2 నామినేషన్లు నాకు నచ్చల, అసలు అసలు బాగాలేదు. నేను కదా ఏమంది, నువ్వు సైలెంట్గా ఉంటున్నావు 2-3 రోజుల నుంచి, నీ గేమ్ నాకు అసలు ఏం కనిపించలేదు, నువ్వు నీ పవర్ ఆఫ్ గర్ల్స్ అని చెప్పి చిన్నప్పుడు కార్టూన్ నెట్వర్క్లో వచ్చేదన్నమాట, 3 అమ్మాయిలు చిన్నపిల్లలు, నీ అన్నేమో బ్యాక్గ్రౌండ్లో నిఖిల్ ఇలా ఇప్పుడు ఫ్యామిలీ మొత్తాన్ని, అంటే వీళ్ళు కావాలని చేస్తున్నారా డంబుగా చేస్తున్నారో తెలియదు కానీ కొంచెం కొన్ని విషయాలు ఎక్స్పోజ్ చేస్తున్నారు. సీత, నైనిక, విష్ణుప్రియ వీళ్ళు ముగ్గురో గ్రూపు, ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి, ఈ విషయాలన్నీ మరి ఆడియన్స్కి చెప్పాలనుకుంటున్నారా లేదంటే డంబుగా మామూలుగానే ఫ్లోలో వెళ్ళిపోతున్నారు అన్నది అర్థం కావట్లా. నీకు ఇక్కడ కొద్దిగా ఇమ్మెచ్యూరిటీ ఉంది, ఇంకా కొన్ని టాపిక్స్ గేమ్స్తో ఈ ఇమ్మెచ్యూరిటీ అనేది కొన్ని గేమ్స్తో నీకు చేంజ్ అవుతాయి, అది కోరుకుంటున్నా అని చెప్పి నామినేషన్ చేసింది. ఏముంది ఇందులో అసలు పాయింటే లేదు, దానికి డిఫెండ్ కూడా చేసింది. మీకు తెలుసా మేమేం మాట్లాడుకుంటున్నామని, అసలు ఆవిడకి అసలు అవసరం ఇష్టం, మళ్ళీ తెలుసుకోవాల్సింది ఏం చేయాలి.
అసలు నేను మీ చీఫ్కే టఫ్ కాంపిటీషన్ ఇచ్చానంట. ఎవరికి? అబ్బాయికి మేము బయట ఉండి మేమే టఫ్ కాంపిటీషన్ ఇచ్చాము, మీరు లోపల టఫ్ కాంపిటీషన్ ఇచ్చేది నాకు అర్థం కాదు. ఆయన ఏం చేసాడని అక్కడ మీరు టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి? ఆయన సైడ్కే కదా కూర్చున్నాడు, ఆయన ఎగ్గులు ఎత్తుకొచ్చాడు, ఎగ్గులు కాపాడాడు ఆ టఫ్ కాంపిటీషన్ ఇవ్వడానికి. కంపారిజన్ చేయడానికి ఇంకెవరు దొరకలేదు. నాకే తెగన వచ్చింది ఏంది ప్రేరణ ప్లేస్మెంట్ మా అబ్బాయి ఏం చేశాడు అన్న మనం టఫ్ కాంపిటీషన్ ఇచ్చావని చెప్పడానికి. ప్రేరణ నాకైతే నీకు అనిపించలేదు నీ ఎఫర్ట్స్ అంటే. ఆయనక నువ్వే చెప్పాలి అంత ప్రేరణ, అందుకే ఇమ్మెచ్యూరిటీ అన్న ఏదో మాట్లాడుకున్నమాట. నేను ఐ స్పోక్ టు హర్, ఏదైతే చంప చెల్లి అనిపించిన విషయం, అదే క్యారెక్టర్లెస్ అనే విషయం ఐ స్పోక్ టు హర్, నా వల్ల ఒకటి స్లిప్ అయింది, అది ఫిక్స్ అయింది. నువ్వు రియాక్ట్ అయ్యావు దానికోసం, తెలియకుండా చంప పగలగొడతాను అయ్యాను అని చెప్పి ఆయనక ఒక చోటేమో నేను అసలు గేమ్లో కనపడట్లేదు అన్నావు, ఇప్పుడేమో చెంప పగలగొడతానని అన్నావు. అంటే మాట్లాడు, అవసరమైన చోట మాట్లాడు, అవసరమైన చోట చెత్త మాట్లాడి మాట్లాడకని చెప్పి. ఎందుకమ్మా అటు జిలేబీ తిప్పినట్టు అన్నావు, సీతకన్నావు జిలేబీ తిప్పినట్టు తిప్పుతాను, నువ్వు ఎందుకమ్మా తిప్పావు నాకు అర్థం కాల. చెంప పగలగొడతానన్నావు, అది నాకు తనకి మధ్యలో విషయం, మా ఇద్దరం చూసుకుంటాం, నీకేమైంది నొప్పి, మా ఇద్దరం కలిసిపోయాం, మధ్యలో నువ్వు నలిగిపోయావు అని చెప్పి చేస్తుంటే అయిపోయేది కదా. ఏంటో సోనియా, సోనియా నబీలు, అమ్మాయి పేరు ఏంటి యష్మి, వీళ్ళ నామినేషన్స్ బాగున్నాయి. పృథ్వీ వీళ్ళవి కొద్దిగా బాగున్నాయి, మిగతా వాళ్ళందరివి అసలు తుచ్చిగా ఉన్నాయి. మిస్టర్ ఫెయిల్ సంచాలక్, మిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అని చెప్పి మనకి ఒకటి అప్పట్లో పాపులర్ అయింది. మిస్టర్ ఫెయిల్ సంచాలక్, మిస్టర్ నబిల్ అని చెప్పి నుంచింది. మిస్టర్ ఫెయిల్ సంచాలక్ కాదు, మిస్టర్ నబిల్ అని చెప్పి. సరే నుంచో చెప్తానంటే నేను కూర్చుంటాను, కూర్చోబడి నుంచాలంటే ఎంత పృథ్వీ కూడా కూర్చున్నాడు, నేను కూర్చుంటాను. ఎరా పృథ్వీ కూర్చున్నావు అని చెప్పి ఆయన అడిగింది. అవన్నీ కూర్చున్నాంటే అప్పుడు సైలెంట్గా ఉంది. అక్కడ కూర్చుంటే మరి అప్పుడు ఆయనకు కూడా చెప్పాలి కదా, ఓపెన్ చేస్తే అన్నది చెప్తుంది అనమాట. నామినేషన్ పాయింట్, నేను మాట్లాడిన తర్వాత ఏదైనా మాట్లాడుకో, నేను ఎంత తీసుకోగలను అంత ఇవ్వగలను, ఎంత ఇవ్వగలను అంత తీసుకోగలను, అలా స్టామినా ఉందని చెప్పింది. నెక్స్ట్ సోనియా, ఎగ్ టాస్క్లో నువ్వు ఎత్తి పడేసినావు అమ్మాయిల్ని, ఎగ్గుల్ని అన్నింటినీ ఆయన ఫస్ట్లో ఎత్తి పడేసిందంట. సో మిగతా సమయాల్లో గేమ్ అనుకుంటున్నావు, అక్కడ ఏం రాసిందంటే మిగతా సమయాల్లో గుడ్లు పైకి కనిపించేలా ఉంచాలి, కానీ డిఫెండ్ చేసుకుని అటాక్ చేసుకునేటప్పుడు ఎలా ఉండాలి అని చెప్పి ఆయన రాలేదు. ఇది కామన్ సెన్స్ పాయింట్, ఎవరైనా కవర్ చేసుకుని డిఫెండ్ చేసుకుంటారు అని చెప్పి. కానీ నువ్వు సంచాలక్ అయిన తర్వాత నీ రూల్స్ నువ్వు డిజైన్ చేసుకున్నావు, దానికి ముందు నువ్వు సంచాలక్ కాకముందు కూడా మీ వాళ్ళు అలాగే డిఫెండ్ చేసుకున్నారు, మరి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలేదని. నేను సంచాలక్ అయిన తర్వాత నేను రూల్స్ ఒకటికి 2 సార్లు చదువుకో, నేను ఆ రూల్స్ చెప్పానని చెప్పాడు. నెక్స్ట్ నువ్వు సంచాలక్ రాగా నీ యాటిట్యూడ్ మార్చేస్తున్నావు ఏంటి, యు ఆర్ జస్ట్ పార్ట్ ఆఫ్ ద గేమ్, నువ్వు దా క్యారెక్టర్లోకి వెళ్ళిపోయాయి అని చెప్తే ఈ పాయింట్ రైట్ ఎస్వని, అది నేను కూడా అబ్జర్వ్ చేశాను. నబీలు ఆ సంచాలక్ కన్నా కానీ కొద్దిగా యాటిట్యూడ్, కొద్దిగా అది కొంచెం ఏమంటారు ఆ రాజస్వం అన్నీ తెచ్చుకొని కూర్చొని చైర్ మీద అసలు స్టైల్గా కూర్చొని ఆ మాట్లాడే విధానం మొత్తం మారిపోయింది, యాటిట్యూడ్ అంతా. నెక్స్ట్ నువ్వు యూఆర్ బీయింగ్ పార్ట్ ఆఫ్ ద గేమ్ ఓన్లీ, నీ ట్రూ సెల్ఫ్ అనేది అసలు బయటపడటం లేదు, నువ్వు ఫేక్గా ఉన్నావు అన్నట్టు అందనమాట. అంటే నబీలు నీతో నేను క్లోజ్గా లేను కాబట్టి, నీతో నేను తిరగడం లేదు కాబట్టి, నీతో నేను మాట్లాడటం లేదు కాబట్టి నా ట్రూ సెల్ఫ్ బయటకు రాదని నువ్వెలా అంటావు, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలుసు నా ట్రూ సెల్ఫ్ ఏంటో, నేను కనెక్ట్ అయిన అందరికీ తెలుసు అని చెప్పి ఇది కూడా మంచి రిటార్డు బాగా ఇచ్చాడు. ఇది డిఫెన్స్ మాత్రం అదిరిపోయింది. నీతో గుసగుస చేస్తలేదు కాబట్టి ఇది కూడా అన్నాడు, నాకు గుసగుస గుసగుసలు ఆడట్లేదని. గుసగుసలు ఆడలేదు నువ్వు అలా అంటున్నావు, నేను రియలా ఫేక్ అని చెప్పి ఇక్కడ వీళ్ళందరికీ తెలుసు. నేను తప్పు చేయలేదు, ఫేక్ అసలు కాదని చెప్పాడు. నేను చెప్పిన పాయింట్స్ నువ్వు పట్టుకొచ్చి మళ్ళీ నన్ను నామినేట్ చేస్తున్నారు. ఈయన చెప్పిన అక్కడైతే డిస్కషన్ పాయింట్స్ ఉన్నాయో, ఆవిడ ఏదైతే ఆర్గ్యుమెంట్ చేసిందో అయ్యే పాయింట్లు తీసుకొచ్చి నామినేట్ చేసింది. ఈవిడేమంటుంది, నువ్వేంటో తెలిస్తే కదా మేము చేయడానికి, అసలు నువ్వేం చేయట్లేదు కాబట్టి నువ్వేం తెలియట్లేదు, ఇప్పుడిప్పుడే నీ ట్రూ సెల్ఫ్ బయటకు వస్తుంది, నేను బిగ్ బాస్కి ఇంకా రికమెండ్ చేస్తాను, ఇలాంటి టాస్కులు పెడితే నీ ట్రూ సెల్ఫ్ ఇంకా బయటకు వచ్చిద్ది అని చెప్పి. నెక్స్ట్ ఇంకోటి ఏదన్నా నేను రిపీట్ చేయండి, నేను రిపీట్ చేయను, నీకు లిజనింగ్ స్కిల్స్ ఉండాలి కదా అని చెప్తే వెళ్ళి కొట్టించుకున్నాడు. రిపీట్ చేయకపోవడం ఎవరికి నష్టం, మీకే నష్టం సోనియా గారు. మీరు కానీ రిపీట్ చేస్తే ఆయన డిపెండ్ చేసుకోకపోతే మీకు ప్లస్ అయ్యేది, కానీ మీరు రిపీట్ చేయనన్నారే, రిపీట్ చేయకపోవడం వల్ల మీకేం ఉపయోగం ఉండదు. నెక్స్ట్ సోనియా ఆదిని చేసింది, ఆదిత్యం గారి, నాకు అసలు ఈ పార్ట్ అయితే అసలు నచ్చలేదు. అసలు అప్పటికి నేను కొద్దిగా అలసిపోయి ఉన్నా సార్, నాకు అసలు కోపం వచ్చింది, ఏంది అసలు ఈ అమ్మాయి ఇంత బిహేవియర్ ఏంటని. ఎక్కువ పాయింట్స్ లేవు, ఎందుకంటే ఎక్కువ పర్ఫార్మెన్స్ లేదు కదా. మీరే చాలాసార్లు చెప్పారు ఇక్కడ వరకు రావటమే పెద్ద గొప్ప అన్నట్టు. సో మీరే డిసైడ్ అయ్యారు వెళ్తా అని. సో ప్లీజ్ గో అంట ఆ క్లాత్ ఉప్పుకుంటా, సో ప్లీజ్ గో. ఆయన లైవ్లో మాట అన్నాడు, వీళ్ళు ఎపిసోడ్లో కట్ చేశారు. సోనియా గారు, మీరు నామినేట్ చేయని వాళ్ళు ఎవరు హౌస్లో ఒక 2 పేర్లు చెప్పండి అని. ఆయన పాప అని తెలుగు రాక సరిగ్గా కన్వే చేయలేకపోయారు. ఆయన ఏంటంటే ఆయన నామినేషన్లో కూడా ఏం చెప్పాడంటే, నాకు అర్థమైంది చెప్తాను, మీరు న్యూట్రల్గా లేరు, మీరు బయాస్డ్గా ఉంటున్నారు, ఇంతకుముందు మీరు స్టాండ్ తీసుకునే వాళ్ళు ఎటైనా సరే ఇప్పుడు తీసుకోవట్లేదని. సో ఆయన ప్రాబ్లం ఏంటంటే ఆయన చెప్పాలనుకుంది, మీరు ఒక గ్రూప్గా అయిపోయారు,
ముఖ్యంగా నిఖిల్, పృథ్వీ ఈ గ్రూప్ కోసం చెప్తున్నాడు. ఆవిడ నామినేట్ చేయింది ఎవరిని ఇప్పటి వరకు? నిఖిల్ని, పృథ్వీని, మణికంఠని. నాకు తెలిసి సీతను చేసింది కదా, సీతను చేసింది, ప్రేరణ చేసింది, యశ్మిన్ చేసింది, విష్ణుప్రియం చేసింది, అందరినీ చేసింది. సో వాళ్ళ ముగ్గురే చేయాలి. సో ఇద్దరు పేర్లు చెప్పంటే వాళ్ళిద్దరూ ఎందుకు చేయలేదు, మిగతా వాళ్ళందరూ నువ్వు ఎందుకు చేసావు, అది బయాస్, నువ్వు న్యూట్రల్గా ఉండట్లేదు అంటే ప్రూఫ్ అదే. ఇలాంటి పాయింట్స్ అదే చెప్పాలనుకున్నాడు. నేను ఎందుకు చెప్పాలి మీ క్వశ్చన్కి ఆన్సర్, నేను ఎందుకు చెప్పాలంటుంది. ఆయన ఏంటి, ఆయన ఆర్గ్యుమెంట్ చేసే మనసు కాదు, ఆయన ఆర్గ్యుమెంట్ చేసే వ్యక్తి కాదు ఆయన. మీరు ఎప్పుడైనా గమనించండి, అసలు పాయింట్ చెప్పరు ఆయన. నాకు అదే అర్థం కాదు. ఇప్పుడు పాయింట్స్ ఉన్నాయి, మంచి పాయింట్స్. సరే నువ్వు చెప్పకపోతే నేనే చెప్తాను. నువ్వు వాళ్ళిద్దరిని ఎందుకు ఎంత మటుకు నామినేట్ చేయలేదు, వాళ్ళిద్దరు తప్పు చేయలేదా? చేశారుగా, నాగార్జున గారు తిట్టారుగా పృథ్వీని డైరెక్ట్గా. మరి ఎందుకు నువ్వు ఆయన కరెక్ట్ చేయట్లేదు, మరి ఎందుకు నువ్వు ఆయన నామినేట్ చేయట్లేదు అని అడగాలనుకుని ఉంటారు, బట్ అడగలేపారు అనమాట. సో మీకు నామినేట్ చేశానని చెప్పి చేస్తున్నారా రివెంజ్ నామినేషన్ అంటే? అలా ఏం లేదు. మీకు ఎంతజాదం లేదు, స్పిరిట్ లేదు, గేమ్ స్పిరిట్ లేదు. అంటే నిఖిల్కి తెలుసు, పృథ్వీకి తెలుసు, నేను వాళ్ళతో గేమ్ ఆడినా, వాళ్ళని లాక్ చేసినా, నువ్వు లేదని అలా అంటానంటే లైన్ ఆఫ్ లాజిక్ అవసరం లేదు, అవుట్ ఆఫ్ పాయింట్స్ చెప్పమంటే చెప్తాను అని చెప్పి చెప్పింది. అంటే లాజిక్లు లైన్లో లాజిక్లు ఏమో అవసరం లేదు, ఇది నా లాజిక్ అనమాట. మీకు పాయింట్స్ కావాలని చెప్తానంటే లేదులే కదా, ఇది ఎంత వైజ్ వేసానంటే వెళ్ళిపోతే ఇదే మీ ఎమోషనల్ కోఎఫిషియంట్లో అన్నట్టు ఏదో చెప్పింది అనమాట. అందుకే మిమ్మల్ని డిస్టర్బ్ చేయదలుచుకోలేదని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత కొట్టింది. ఆయన ఏదో అంటే ఇంకా కొట్టాలా, పక్క జరగాల ఏదో ఉంది. నెక్స్ట్ మనీ పృథ్వీ నామినేట్ చేశాడు. ఎందుకంటే నువ్వు ఫిజికల్గా బాగా స్ట్రెంత్తో ఉన్నావు, నీ వల్ల నేను హట్ అయితే మళ్ళీ నేను తర్వాత గేమ్లు ఆడలేను కాబట్టి నామినేట్ చేస్తానంటే నౌకొని వెళ్ళి కొట్టించుకున్నాడు. ఏం చేస్తాడు ఇంక దానికి ఆర్గ్యుమెంట్ ఏం చేస్తాడు? నువ్వు నాకన్నా బలంగా ఉన్నావు, నీ వల్ల నాకు దెబ్బలు తోలితే అంటే ఏం చేస్తాడు? వెళ్ళి కొట్టించుకున్నాడు. ఐ యాక్సెప్ట్ ద నామినేషన్, బట్ నువ్వు చాలా వీక్ ఉన్నావు అని చెప్పి వెళ్ళాడు. తర్వాత చెప్తాలే నువ్వు ఎక్కడ వీక్ ఉన్నావు అని చెప్పి. నెక్స్ట్ మనీ ఆదిత్యం గారు నామినేట్ చేశారు. మనీ నుంచి అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలే. మళ్ళీ అదేనా, అక్కడక్కడే తిరుగుతున్నారు అందరూ. సో ఓమన్కి ఏంటంటే పాయింట్ చెప్పిన అవతలకి మీరు ఎలా ఇస్తారో, మీరు ఎలా చెప్తారో పక్కన వాళ్ళు చెప్పినప్పుడు కూడా మీరు అలాగే తీసుకోవాలి. ఇంకోటి ఏంటంటే మీరు ఈ వీక్ ఇలా అవుతుంది, ఇలా జరిగిద్ది అన్నప్పుడు యాజ్ ఎ గేమర్గా నేను ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నా. మీరు ఫాదర్లా ఉంటే చాలు, డోంట్ బీ ఏ బొమ్మరిల్ ఫాదర్. నెక్స్ట్ ఏం జరుగుతుంది మీరు చెప్తే నాకు ముద్ద దిగట్లేదు నాన్న అని చెప్పాడు అనమాట. ఈయన ఏం చెప్పాడంటే సరే అమ్మ ఇక నుంచి నేను నీకు ఏమీ సలహాలు ఇవ్వనని. లాస్ట్ టైం కూడా చెప్పారు నేనేం సలహాలు ఇవ్వనని, మళ్ళీ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే ఆయన నాన్న మాట వినలేదు అని చెప్పి, అప్పట్లో ఏం లేదని చెప్పి ఏడ్చాడంట. సో అందుకోసం అని చెప్పి అలా ఇచ్చారంటే, సో ఇక నుంచి ఇవ్వను అంటే నేను ఒక విషయంలో రాంగ్ అయినంత మాత్రాన్ని అన్ని విషయాల్లో రాంగ్ కాదు అని చెప్పాడు. ఆయనకు అవసరం లేదు అంటే మీరు ఎంత సలహాలు ఇస్తారు నాకు అర్థం కాదు. ఏంటో సలహాలు ఇచ్చి మరి నామినేషన్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ విష్ణుప్రియ కూడా ఆదిత్యం గారు నామినేట్ చేసింది. నేను అంటాడు నేను అక్కడే నుంచి ఉంటే సరిపోయింది, మనసరం నుంచి ఇక్కడ నుంచి ఉంటున్నాను అంటారు. ఈవిడ కూడా అంతే, ఎప్పుడో పాయింట్లు లాస్ట్ వీక్ అభయ్ క్లాన్ చీఫ్ అయిన పాయింట్లు ఇంకా అయితే చెయ్యరుద్దుకుంటున్నారు. ఎందుకు మీకు దమ్ము లేదా సోనియాని చేయడానికి? ఏంటో కాఫీ తీసుకుంటాడు, అసలు నా హార్ట్ యాక్సెప్ట్ చేయలేదు, తిరగొట్టాడు, అసలు 1% కూడా కేర్ చేయడు అని చెప్పి నైట్ చెప్పారు. పృథ్వీకి చేయొచ్చుగా మరి ఈ పాయింట్స్ చెప్పి. సో నేను ఎప్పుడెప్పుడైతే ఛాన్స్ ఉందో అప్పుడప్పుడు ఐ స్టూడ్ బై యూ సార్. చీఫ్ టాస్క్లో సపోర్ట్ చేయలేదు అంటే ఎందుకంటే మీరు చేయనందుకు మీరు స్పోర్టివ్గా తీసుకోలేకపోయారు. మీకు సాక్స్ టాస్క్ ఆడాలనిపించింది, మీరు ఢిల్లీ 9Kకే చెప్పలేకపోయారు నాకు ఆడాలనిపించింది. అలాంటిది మీరు చీఫ్ అయ్యి ఏం చేస్తారని చెప్పింది అనమాట. నేను ట్రై చేసినప్పుడు ఆయన ఏమనంటే నేను అసలు చాలాసార్లు ట్రై చేస్తాను మాట్లాడదాం అని చెప్పి, మీరు ఎప్పుడైనా వింటారా? నా మాట వినరు, నేను మ్యాక్సిమం ట్రై చేస్తాను అంటారు మాట్లాడటం అని చెప్పి చేయరు. అందుకని ఇక్కడే మాట్లాడతాను, మీరు ఇక్కడే వింటారు కాబట్టి ఈ చోట్ల ఉన్నప్పుడు మీరు వినాల్సిందే నేను చెప్తాను. కాబట్టి ఒక పాయింట్ ఏంటంటే నేను స్పోర్టివ్గా తీసుకురాదన్నా కదా, ఇక్కడ నుంచి స్పోర్టివ్గా తీసుకుంటానని చెప్పి పెళ్లి కొట్టించుకున్నారు. విష్ణుప్రియకి సింపుల్గా అయిపోయింది. లాస్ట్ టైం విష్ణుప్రియ పృథ్వీని నామినేట్ చేద్దాం అనుకుందంట, ఎండగా తగులుతుంది కదా అని చెప్పి నామినేషన్ మార్చిందంట. సో అలా ఉంటుంది అనమాట. నెక్స్ట్ విష్ణుప్రియ ప్రేరణ చేసింది. ఇదైతే నాకైతే డంబెస్ట్ అనిపించింది. నామినేషన్ విష్ణుప్రియ చేసింది. డైరెక్ట్గా నువ్వు నన్ను ఈ వర్డ్ అన్నా నాకు నచ్చలేదు, నేను హట్ అయ్యానని చెప్తే వెళ్ళి కొట్టించుకుంటే అయిపోయేది. బీప్ మాటలు అని స్టాండ్ ఆయన పృథ్వీ అగ్రెషన్లో బీప్ అన్నాడంట. సో ఆవిడ దానికి అది ఆవిడని అన్నాడంట, దానికి ఆవిడ స్టాండ్ తీసుకోలేదంట. ఎగ్స్ కోసమే నువ్వు నన్ను చేసావే, అలాంటిది నీ కోసం నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోలేదని చెప్పి నామినేషన్ చేసింది. ప్రేరణ బ్రీప్ వర్డ్ అందు నన్ను కాదు, ఆయనకి ఏ ఉద్దేశంతో అన్నారో ఎలా అన్నారో నాకు తెలుసు, నా కోసం కాదు, అది ఆయన యాంగర్లో అన్నాడు, అయిపోయింది. అగ్రెషన్లో ఊత పదంలో మాట్లాడాడు, నేనెందుకు దానికి స్టాండ్ తీసుకుంటాను, నన్నంటే నేను స్టాండ్ తీసుకుంటానేంటి, అసలు బేసే లేదు, ఏంటిది ఇది పాయింట్ అంది విష్ణుప్రియ. ఇంతకన్నా నా దగ్గర ఇంకేం లేవురా అంట. ఏంది విష్ణుప్రియ గారు నామినేషన్ అనుకుంటున్నారా, ఇదేమనుకున్నారు నాకు అర్థం కాలేదు. మీకు అంత గొడవ అయ్యి మీరు నాగార్జున చెప్పారు కాబట్టి ఆ పాయింట్ పెట్టకూడదని చెప్పి పెట్టట్లేదు. అలాంటప్పుడు అసలు నామినేషన్ చేయనేకూడదు. విష్ణు వేరే వాళ్ళు చేయొచ్చు కదా. లేదంటే నాగార్జున చెప్పినా నేను ఎందుకో కన్విన్స్ అవ్వలేదు, నేను ఈ పాయింట్ మీద చేస్తాను, నాకు ఇది బాధ కలిగించింది అని చెప్పి చేస్తుంటే అయిపోయేదిగా.
ప్రేరణ ఏంది దీనికోసం నా గురించి నేను స్టాండ్ తీసుకోలేదని ఐ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద హౌసా, ఏంది ఇదేందయ్యా ఇది అన్న అనుకుందనమాట. ఏంది ఇది రివెంజా అందే విష్ణుప్రియ. అన్ని మాటలు తీసి చేయొచ్చు అంటే అదే బెటర్ యాక్చువల్గా, అన్ని మాటలు తీసి చేయొచ్చు కదా ప్రేరణ. విష్ణు పాయింట్లెస్ బేస్లెస్గా ఉంది, ఏదో చెయ్యాలని చేస్తున్నాం అంటే మేబీ అదే అనుకుంటా, నాకు కూడా అదే అనిపిస్తుందని. చెయ్యాలనుకుంది హట్ అయ్యింది, కానీ ఆ పాయింట్లు తీసి చేస్తే నాగార్జున గారు ఆల్రెడీ కలిసిపోండి అమ్మా అని చెప్పి ఎగ్గులు తినిపించి మరి కల్పించారు కదా, మళ్ళీ చెప్తే ఆయన అక్కడ ఏమనుకుంటారు, ఆడియన్స్ ఏమనుకుంటారు అని చెప్పి భయపడి ఆయన అక్కడికి వేసింది. వేసి చెప్పిన పాయింట్ ఇది. నెక్స్ట్ పృథ్వీ నబీల్ నామినేట్ చేశాడు. నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని, ఇది ఇంకో డమ్ బెస్ట్. వెంటనే డమ్ము మీద డమ్ము నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని కదా నీకు చెప్పింది. యాక్చువల్గా కాదు, నువ్వు స్ట్రాంగ్ ప్లేయర్ అని నిన్ను గేమ్లో తీలా, నిన్ను సంచాలక్ అయితే కొద్దిగా నువ్వు స్ట్రాంగ్ ఈక్వల్గా చేస్తామని చెప్పి, న్యూట్రల్గా చేస్తామని చెప్పి చేసాం. డార్లింగ్ మనకి అప్పటికి గేమ్ నుంచి అవుట్ అయిపోతే సంచాలక్ చేస్తానని రాలేదు డార్లింగ్. అవునా, అయితే నేను తీసింది వచ్చిందే గేలు రాదా వేసాడు. ఏందా నువ్వు బయాస్డ్గా ఉన్నావు సంచాలక్గా, సో వాళ్ళకి చెప్పావు, వాళ్ళు కవర్ చేసుకుంటే మాత్రం వాళ్ళకి చెప్పలేదు. నేను బుట్టలాగుతున్నప్పుడు అయితే ప్రేరణ మొత్తం పడుకొని ఉంది దాని మీద, నువ్వు అప్పుడు ఏం మాట్లాడలేదు. అయ్యంటే నేను ఇక్కడ 4-5 చూస్తున్నాను, ఎవరెవరైతే చోక్ అవుతుంటే నేను వాళ్ళు చోక్ చేసుకోవద్దని చెప్పి హ్యుమానిటీ చెప్తానంటే హ్యూమన్గా నువ్వు సక్సెసే ఏంటి, కానీ సంచాలక్గా నువ్వు ఫెయిల్. ఇక్కడ నబీల్ కూడా ఎక్కువ ఆర్గ్యూ చేయాల, వెళ్ళి కొట్టించేసుకున్నాడు. నెక్స్ట్ పృథ్వీ మనీ నామినేట్ చేసామంట. నువ్వు ఫిజికల్లీ వీక్, మెంటల్లీ వీక్, ఇంకోటి ఏంటంటే నాకు కన్నింగ్ అనిపిస్తున్నావు అని. పృథ్వీ పాయింట్ ఆఫ్ నుంచి నామినేషన్ రైటే, మనీ పాయింట్ ఆఫ్ నుంచి రాంగ్. ఎందుకంటే మనీ అంతగా లేడు నాకు తెలిసి, నేను చెప్తాను చూడండి. ఫిజికల్లీ రాంగ్ అని చెప్పి ఇక్కడ, ఫిజికల్లీ వీక్ అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మనీని నామినేట్ చేసే రైట్ కేవలం పృథ్వీకి మాత్రమే ఉంది, ఇంకెవరికి లేదు. ఎందుకంటే మనీ పృథ్వీని ఫిజికల్లీ నువ్వు స్ట్రాంగ్గా ఉన్నావు కాబట్టి, నీ వల్ల గేమ్ ఆడలేకపోతున్నాను కాబట్టి నువ్వు హౌస్లోంచి ఇంటికి వెళ్ళిపోయి నామినేట్ చేశాడు. అదే పాయింట్ ఇన్ రివర్స్లో నువ్వు ఫిజికల్గా వీక్గా ఉన్నావు కాబట్టి, నేను గాయం ఆడుతున్నప్పుడు నీకేదైనా తగిలితే నాకు ఇబ్బంది అయ్యింది కాబట్టి నిన్ను హౌస్లోంచి నేను పంపించేస్తున్నానని చెప్పి పృథ్వీ నామినేట్ చేయొచ్చు. మిగతా వాళ్ళు చేయడానికి లేదు నేను అనుకుంటున్నా. ఎందుకు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే, ఒకళ్ళు ఫిజికల్గా వీక్గా ఉన్నారని చెప్పి నామినేట్ చేయడం కరెక్ట్ కాదేమో. అలా అయితే అందరినీ మినిమం 100 కేజీలు బరువు ఉన్న వాళ్ళని, 70-80 కేజీలు బరువు ఉన్న వాళ్ళని పంపించాలి. అందరికీ కొద్ది గొప్ప జిమ్ బాడీలు ఎన్ని ఉన్న వాళ్ళని పంపించాలి. ఒకరితో ఒకళ్ళు పోల్చుకుంటే ఒకరితో ఒకళ్ళు ఫిజికల్గా వీక్గానే ఉంటారు. ఒక చెయ్యేసి మణికంఠ నాపగలిగితే పృథ్వీ 2 చేతులు వేస్తే యష్మి ఆగిపోద్ది, 1.5 చెయ్యేస్తే యష్మి ఆగిపోతుంది. అప్పుడు యష్మి కూడా ఫిజికల్గా వీక్గా ఉన్నట్ట. అంటే ఇప్పుడు యష్మి కన్నా కొద్దిగా స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళు వచ్చి నువ్వు ఫిజికల్గా వీక్గా ఉన్నావు అంటే ఒప్పుకుంటుందా? అవి రాంగ్ పాయింట్లు కదా. మిగతా అంటే యష్మి అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, మిగతా వాళ్ళందరూ ఎవరైనా సరే ఫిజికల్లీ వీక్, మెంటల్ వీక్ కన్నింగ్ అనిపిస్తున్నావు. సో మెంటల్ ఏంటంటే నువ్వే చెప్పినావు, నీ 15 డేస్ అయినా సరే నేను కన్ఫ్యూజింగ్లో ఉన్నా అని చెప్పి ఆయన పాయింట్ని ఆయనగా పెట్టాడు. ఇదే పాయింట్ రాత్రి వీళ్ళు మాట్లాడుకున్నారు సీత వాళ్ళు. తెలివైనడు అక్కడ ఉన్న పాయింట్లు చూసి ఆ పాయింట్లు తీసి ఆయనకే పెడతారు. ఆయన మాత్రం ఫస్ట్ పిలవడు. ఎప్పుడు బిగ్ బాస్ ఫస్ట్ పిలిస్తే ఆయన ఇదవుతుంది. బిగ్ బాస్ కూడా అందుకే పిలవడు అందరినీ ఫస్ట్. ఎవరైతే పాయింట్లు బాగా పెట్టగలరో ఆయన కొద్దిగా పిలుస్తూ ఉంటాడు. ఈరోజు మాత్రం ఆదిత్యం అని పిలిచాడులేండి. నెక్స్ట్ కన్నింగ్ ఎందుకంటే, ప్రేరణ విష్ణు మ్యాటర్లో నువ్వే గొడవ పెద్ద చేసావు. ఇది నాగార్జున గారు కూడా చెప్పారు. సో చెప్పిన పాయింట్లు యూజ్ చేసుకున్నాడు. ఆయన నామినేట్ చేశాడు కాబట్టి 3 నామినేట్ చేసినాడు, కరెక్ట్గా చెప్పాడు. ఈ పాయింట్లు మాత్రం బాగున్నాయి పృథ్వీవి. మనీ నేను ఫిజికల్గా వీక్గా లేను, వీక్గా ఉండే నీకు డిఫెన్స్ బాగానే ఉంది. నేను వీక్గా ఉండే నేను గివప్ ఇచ్చేవాడిని, నేను అసలు గివప్ పోలేదు. మెంటల్లీ అంటావా, ఎమోషన్స్ అన్నీ రష్ చేసుకొని క్లాబర్ చేసుకొని అడగద్దు మీనింగ్. నాకు తెలియదు ఈ రష్ ఏంటి, ఈ క్లాబర్ ఏంటి, ఆ గ్లాబర్ ఏంటో అసలు నాకేం తెలియదు అయ్యా. ఎండ్ ఆఫ్ ద డే ఐఎమ్ సైలింగ్ మై బోట్ అని చెప్పి చెప్పడమంట. నాకు కూడా అప్పుడే గుర్తొచ్చింది, నేను ఎంత సెయిల్ అవుతున్నాను, నేను కూడా అంతే సెయిల్ అవుతున్నాను అని చెప్పి నేను కూడా ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకున్నా. సో నేను ఎంత సెయిల్ అవుతున్నాను, నేను రోజంతా ఎంత కష్టపడుతున్నాను, నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి అని చెప్పి ఇన్స్టాగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఫాలో అవ్వండి. నెక్స్ట్ నాకేం వస్తుంది, వాళ్ళిద్దరికి గొడవ పెడతాయి, నేను కావాలని చేస్తాను ఏంటని చెప్పి ఇంకా వెళ్ళి కొట్టించుకున్నాడు. ఐఎమ్ నాట్ ఫిజికల్లీ వీక్ అని చెప్పి గట్టిగా ఇచ్చి మరి. నెక్స్ట్ సీత ప్రేరణ నామినేట్ చేసింది. ఇది కూడా జిలేబీలా తిరిగింది అయ్యా, బొంగరంలాగా. ఆవిడేమో నీ ఎమోషనల్ ఇది నీ గేమ్ని డామినేట్ చేస్తుందని చెప్తే, మరి నీ ఎమోషన్ గేమ్ని డామినేట్ చేయలేదా అని చెప్పి ఈవిడ. బట్ ఇప్పటివరకు వరుసగా డమ్ము చూసిన తర్వాత సీత చూసేబట్టి కొద్దిగా బెటర్గా అనిపించింది. లాస్ట్ వీక్ ఒక పాయింట్ మీద చేసావు ఏంటంటే, ఎమోషన్లో ఆడి నాకు దెబ్బలు తాకినాయి అని చెప్పి. గుడ్ టాస్క్లో నువ్వు కూడా ఎమోషన్ తాడావు, గీరడం, కాళ్ళతో కొట్టడం, వేరే వాళ్ళని హట్ చేసిన ఎమోషన్. నేను నా ఎమోషన్తో నేను గెలుచుకోవటం రాంగ్ అయితే, నువ్వు వేరే వాళ్ళతో హట్ చేసిన ఎమోషన్ ఎక్కడ రైట్ అడిగిందనమాట. నీ దాంట్లో స్ట్రాంగ్గా ఆడి గెలవటం, నా ఎమోషన్తో స్ట్రాంగ్గా ఆడి గెలవటం ఎందుకు రైట్ కాదు అని చెప్పి అడిగిందనమాట. యాక్చువల్గా తను నామినేషన్ చేసినప్పుడు తన వ్యూ వేరే, బట్ ప్రేరణకు అంత గుర్తేదేమో, లాస్ట్ గుర్తొచ్చినట్టుంది.
ఏదో చెప్పింది, ఏందమ్మా నువ్వు అసలు ఏం చెప్తున్నావు, జిలేబీ లాగా ఉందని చెప్పి. తను ఏం చెప్తుందంటే, మిమ్మల్ని సంచాలకు నేను డోర్ తీసి ఉంచుతాను, మీరు వెళ్ళి తెచ్చుకోండి అంటే, లేదు నువ్వు డోర్ వేసి ఉంచి మేము ఫైట్ చేస్తామని చెప్పి నువ్వు కావాలని ఆ ఫైట్ని క్రియేట్ చేసుకొని ఆడావు అన్నట్టు ప్రేరణ చెప్తాను అనమాట. చేత నేను డిఫెండ్ చేసుకుంటాను, నువ్వు అటాక్ సేమ్ ఉన్నప్పుడు నేను అలా నేను ఇప్పుడు జరిగింది కూడా అలాంటిదే కదా ఈ గేమ్లో కూడా. ఇఫ్ యూ కెన్ సే ఐ ఆమ్ రాంగ్, ఐ కెన్ సే యు ఆర్ ఆల్సో రాంగ్ అది అని చెప్పి అనమాట. అభయలా అలాంటప్పుడు నువ్వు సింపుల్గా అభయలా బయట కూర్చోవచ్చు కదా అని చెప్పి. ఓ మై గుడ్నెస్, ఏం చెప్తుందని, ఓ మై బ్యాడ్నెస్ ఏం చెప్తుందని. సో నువ్వు ఎందుకు నామినేట్ చేసావు, చివరికి ఒక పాయింట్కి వచ్చాను, నువ్వు ఎందుకు నామినేట్ చేసావు, గేమ్లో నేను ఎమోషన్ అయిపోతున్నానే కదా అంటే ప్రేరణ, నీ ఎమోషన్ టాస్క్ని ఓవర్ పవర్ చేస్తుంది అని చెప్పి నామినేట్ చేశానని చెప్తే, అప్పుడు మరి నువ్వు కూడా నీ ఎమోషన్ కూడా ఈ టాస్క్ని ఓవర్ పవర్ చేసింది కదా అంటే ఒప్పుకుంది, వెళ్ళి కొట్టించుకుంది. ఎమోషన్ టాస్క్ని ఓవర్ పవర్ చేయడం ఏంట్రా అని అనుకుంటున్నారు కదా. సో టాస్క్కి ఎంత కావాలో అంతకు మించి ఎమోషన్స్ ఎక్కువైపోతున్నాయి అన్న విషయం అనమాట. మొత్తాన్ని దీన్ని జిలేబీలా తిప్పారు. నాకైతే మాత్రం ఇంతే అర్థమైంది. నెక్స్ట్ సీత మణికంఠన్ నామినేట్ చేసింది. సీత అయినా అట్లీస్ట్ సోనియాని నామినేట్ చేసిద్దాం అనుకున్నా. ఆ రెడ్ ఎగ్ విషయం కోసం నామినేట్ చేసిద్దేమో, నిఖిల్ని కాదు. ఎందుకంటే రెడ్ ఎగ్ కోసం నామినేట్ చేయలేదు, నువ్వు ఎమోషనల్గా నిఖిల్ని మ్యానిపులేట్ చేస్తున్నావు అన్న విధంగా చేస్తుందేమో అనుకున్నా, కానీ చేయలే. రాత్రి చెప్పింది నేను చేయనని చెప్పి. పృథ్వీ లాస్ట్ వీక్ తను నామినేట్ చేశాడు ఎమోషనల్గా వీక్ అని చెప్పి. ఇక 9గా పాయింట్ వస్తుంది. ఆ ఫ్రేమ్స్ అదే ఫోటో ఫ్రేమ్ టాస్క్లో పృథ్వీ ఏడ్చాడు, నువ్వు కావాలంటే చేయొచ్చు, తను కూడా ఎమోషనల్ వీక్ అని చెప్పి అంటే పృథ్వీ వద్దులేని. ఎందుకు, కొద్దిగా ఆప్యాయతలు అనురాగాలు అవి. మనకంటే నేను 3 వీక్స్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, నువ్వు ఎప్పుడు ఏం మాట్లాడతావో, ఎప్పుడు ఏం ఆలోచిస్తావో, ఎలా రియాక్ట్ అవ్వవో, ఎప్పుడు ఏం చేస్తావో, ఎప్పుడు నవ్వుతావో, ఎప్పుడు ఏడుస్తావో నాకేమీ అర్థం కావటం లేదు. ఏదైనా సిచ్యువేషన్ అయితే నేను వెంటనే మాకేం అర్థం కావట్లేదు అంటే, నాకు ఏదైనా సిచ్యువేషన్ అయితే మీరు వెంటనే నా దగ్గర రాకండి, నేను అప్పుడు ఎలా రియాక్ట్ అవుతానో తెలీదు, నాకు ఒక 1/2 అవర్ ఇచ్చేస్తే నేను ఏడ్చుకొని ఏదో ఒకటి చేసుకొని వస్తాను, సో అప్పుడు ఇచ్చేయండి అని చెప్పి దట్ ఈస్ హౌ ఐ వర్క్, నేను మొత్తం అందరికీ చెప్తున్నానని చెప్పాడు. ఇంత మరి నీకు ఒక 1/2 అవర్ కావాల్సి వచ్చినప్పుడు ఎదుటి కూడా 1/2 అవర్ కావాలి కదా. సో యష్మి విషయంలో అందుకని చెప్పాడు అనమాట. యష్మికి కూడా నేను అదే చేశాను, ఐఎమ్ సారీ, సో నేను నేర్చుకుంటున్నాను ఏం చెప్పి వెళ్ళాడు అనమాట. ఏందో అందరు ఎక్కడికి వచ్చి బేసిక్ విషయాలన్నీ హౌస్లోకి వచ్చి నేర్చుకుంటారు, నాకు అదే అర్థం కాదు. కొంతమంది ఎన్ని బేసిక్స్ కదా, 29 సంవత్సరాలు ఇలాంటి బేసిక్స్ లేకుండా ఉన్నారంటారా. సో నేను చేంజ్ అవుతున్నాను, అరే నేను ఈ నామినేషన్ యాక్సెప్ట్ చేయాలంట పాయింట్ రా అని చెప్పి వెళ్ళి కొట్టించుకున్నాను నేను. నెక్స్ట్ యష్మి మనీని నామినేట్ చేసింది. హౌస్లో ఉన్నంతకాలం నామినేట్ చేస్తానంది. ఈ విషయంలో యష్మి మనీని ఎన్నిసార్లు నామినేట్ చేస్తే అన్నిసార్లు ఈ విషయంలో మార్కులు తగ్గిపోతాయి యష్మికి. అనవసరమైన పాయింట్లు, అన్నెసరీ ఇదంతా. అలాగే దీని తర్వాత ఆవిడ స్ప్రే కొట్టింది కూడా నాకు నచ్చల కొద్దిగా. లాస్ట్ వీక్ నీకు చెప్పాను నువ్వు ఫిజికల్లీ వీక్ ఉన్నావు అని చెప్పి, నువ్వు హౌస్లో ఉన్న వాళ్ళతో కంపేర్ చేస్తే నువ్వు చాలా వీక్ ఉన్నావు. పర్సనల్లీ ఇప్పుడు ఈ వీక్ ఎక్స్పీరియన్స్ అయింది నాకు. సో పృథ్వీకి చెప్పావు నువ్వు అగ్రెషన్ చూస్తే భయం వేస్తుందని చెప్పి. ఆయన ఒక కాన్షియస్లో ఉంటుంది, నేను అటాక్ చేస్తే అటాక్ చేసినప్పుడు కూడా నువ్వు వీక్గానే ఫీల్ అవుతున్నావు కాబట్టి ఐ అగ్రీ విత్ పృథ్వీ అని చెప్పింది. నువ్వు కంప్లైంట్ చేస్తానే ఉన్నావు త్రూఅవుట్ ద గేమ్ ఫిజికల్ అవుతున్నారని చెప్పి. అంటే నేను ప్రొటెక్ట్ చేస్తూ ఉన్నాను, నేను ఈక్వల్గా వెళ్ళి ఎగ్స్ తెచ్చుకున్నాను. ఆయన అటాక్ చేసినా సరే, ఎవరైనా చేసినా సరే, నా దానికి ఏమన్నా సరే, నేను ఎప్పుడు అడ్డొచ్చినా నన్ను ఏం చేసినా, నేను అసలు కంప్లైంట్ అయితే నేనేం చేయలేదు, కంప్లైంట్ చేయలేమని, నేను ఫిజికల్గా కట్టేపోతున్నాను నన్ను కొట్టకండి అని. ఈవెన్ నకిల్ దెబ్బ తగిలి కింద పడిపోయినా వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి మళ్ళీ కూర్చున్నాడు ఆడతానని చెప్పి. అంతేగాని కంప్లైంట్ అయితే చేయాల. నేను కంప్లైంట్ చేయలేదు, టాస్క్ అయ్యే వరకు చేయాలి, టాస్క్ అయ్యాక చేశానని చెప్పాడు. నేను చెప్పింది అగ్రెషన్లో వెళ్తున్నారు, ఇలా అగ్రెషన్లో వెళ్తే నెక్స్ట్ గేమ్కి అది కొంచెం లైన్ క్రాస్ అయితే ఇబ్బంది అయ్యిద్ది అని చెప్పి యష్మి అబ్బాయి నీకు ఛాన్స్ ఇచ్చాడు, నిన్ను కూర్చోమన్నాడు, అయినా సరే నువ్వు కూర్చోకుండా ఆడావంటే అది మంచి పాయింటే కదా యష్మి. కూర్చోకుండా ఆడితే అది తన ఇండివిజువల్ గేమ్, మీకేం నష్టమైంది. అక్కడికి వెళ్ళి నువ్వు బ్రీతింగ్ ప్రాబ్లం అన్నావు అంటది, ఎక్కడ అనలేదు బ్రీతింగ్ ప్రాబ్లం అని, నేను అల్లా అన్నాడు. సో తనకి బ్రీత్ ఆగింది, ఎందుకంటే చెయ్యేసి గుండెల మీద చెయ్యేసి నొక్కేవాడికి బ్రీత్ ఆగింది అనేది బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల. నేను అనలేదు, చెస్ట్ మీద పెడితే నేను అన్నాను ఐఆమ్ ఫిజికల్లీ స్ట్రాంగ్ అన్నాడు. సో నాకు ఫిజికల్లీ వీక్ అని చెప్పి యష్మి మణికంఠన్ నామినేట్ చేసిన పాయింట్ మాత్రం నచ్చలా. సో ఎందుకంటే గివ్అప్ ఇస్తే బాధ, కానీ గివ్అప్ ఇవ్వలేదు అలా అని చెప్పి ఏమీ చేయలేదు అంటే ఎక్స్ చాలా వరకు తీసుకొచ్చాడు. చీఫ్ని ఎదిరించింది మాత్రం మణికంఠ ఒక్కడే. అలా ఎందుకు కూర్చున్నావు నువ్వు, నాకు నచ్చలేదు, నీ వల్ల మేము కష్టపడి గుడ్లు తెచ్చాము, ఇలా అయితే ఎలాగా అని చెప్పి ఎదిరించి పోరాడాడు. సో అలాంటి యష్మి చెయ్యాలి కాబట్టి చేసింది, కానీ అదర్వైజ్ లేదంటే తను లాస్ట్ పాయింట్ చెప్పి చేస్తుంటే బాగుండేది. నువ్వు అసలు నాకు అసలు గ్యాప్ ఇవ్వట్లేదు, నువ్వు నన్ను ఇబ్బంది పెట్టావు అని చెప్పి చేస్తుంటే బాగుండేది. యూ నో వేర్ ఫిట్ ఇన్ దిస్ హౌస్ అని చెప్పి నామినేట్ చేసింది. సో లెట్ మీ టాక్ అంటే మాట్లాడిపోతే కొంచెం గట్టిగా నచ్చాడు. నో నాట్ ఎట్ ఆల్ వీక్, ఐఎమ్ నాట్ ఎట్ ఆల్ వీక్, ఎమోషనల్లీ స్ట్రాంగ్, లేకపోతే అసలు ఇక్కడ 2 రోజులు ఉండేవాడినే కాదని చెప్పి కొంచెం గట్టిగా నచ్చి చెప్పాడు. నువ్వు ఎన్నిసార్లు చేసినా సరే నేను ఉంటే ఇద్దరు ఛాలెంజ్ చేసుకున్నారు,
నువ్వు ఎన్ని రోజులు ఉంటావు, నేను ఎన్నిసార్లు చేస్తాను తిని, నువ్వు ఎన్నిసార్లు చేస్తాను ఎన్నిసార్లు ఉంటావు అంటే యష్మి ఉంటే నువ్వేనా ఉండాలి, నేత నేను ఉండాలి. సో అని చెప్పింది. నాకైతే మాత్రం బాగా నచ్చలా ఇది. ఇలాంటివి చేయటం వల్ల ఏం ఉపయోగం? మీకు పాయింట్స్ ఉంటే చేయాలి, కానీ కక్ష కట్టి ఒక మనిషి మీద చేయటం అన్నది రాంగ్. దాని తర్వాత స్ప్రే కొట్టిన విధానం కూడా నాకు నచ్చలా. ఈ పాయింట్లో మాత్రం యష్మి మణికంఠ నామినేట్ చేసిన విధానం కానీ పాయింట్ కానీ ఆ స్ప్రే కొట్టిన విధానం కానీ కంప్లీట్గా రాంగ్. నెక్స్ట్ యష్మి సోనియా నామినేట్ చేసింది. ఇది మాత్రం జాతరే, మాస్ జాతర ఇది. నిన్ను నా క్లాన్ ఇద్దరు నవ్వుకుంటారు. రాధిక మీట్స్ రాధిక అని చెప్పి ఎవరో రీల్ చేశారనమాట. అలా ఉంటుంది, రాధిక మీట్స్ రాధిక అని చెప్పి భలే ఉంది. ఇద్దరు నవ్వుకుంటారు. కానీ నేను మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేశానంటే నా క్లాన్ తీసుకునేటప్పుడు తప్పు నేను చేసినా సరే మీరు చెప్తారు, వోకల్గా ఉంటారు, మాట్లాడతారు అనుకున్నా. నువ్వు లేదు చీఫ్ చెప్పిందే ఫైనల్ అని చెప్పి అలాంటి రూల్ కనుక ఫాలో అయితే చీఫ్ డెసిషన్ ఫైనల్ అని చెప్పి, మరి నిఖిల్ క్లాన్లోకి వెళ్ళినప్పుడు ఎందుకమ్మా అది ఫాలో అవ్వలేదు అని చెప్పి ఒక లాజికల్ పాయింట్ రేసేది అనమాట. ఎగ్ టాస్క్లో వాళ్ళ అగ్రెషన్ నాకు స్ట్రెంత్, సో వాళ్ళు వాడుకుంటానన్నావు, వాళ్ళ స్ట్రెంత్ వాడుకున్నావు. అక్కడ నువ్వు ఎక్కడా రాలేదు బయటికి, గేమ్లో నువ్వు వెనకాల ఉన్నావు. ఇద్దరి సపోర్ట్ లేకుండా నువ్వు సపరేట్గా నుంచొని ఆడితే బాగుంటుంది. ఇది అల్టిమేట్ హైలైట్ డైలాగ్ మొత్తం ఈ నామినేషన్లో. చాలాసేపు నామినేషన్ ఇది కట్ చేస్తారు, కానీ అంటే వాళ్ళిద్దరిని ముందుకు పంపించి నువ్వు వెనక నుంచి చోద్యం చేస్తున్నావు, వాళ్ళిద్దరిని పక్కా పెట్టి నువ్వు రంగంలో దిగి అప్పుడు చూసుకుందాం నువ్వు తోపో నేను తోపో అని చెప్పి అంటుందన్నమాట. నెక్స్ట్ సోనియా, నీ దగ్గర ఉన్నప్పుడు ఏమైందంటే నీ విషస్ అంటే నీకు ఉన్న మెజారిటీ ఎక్కువ, మీ మెజారిటీ పెద్దది, నాది పాయింట్లెస్. ఎంత ఫైట్ చేసినా అంటే ఫైట్ చేయాలి కదా, నీది ఇండివిజువాలిటీ చూపించుకోవాలి కదా, ఇండివిజువల్ గేమ్ కదా అని తిని అంటదనమాట. వీక్ అంతా మీ చుట్టూనే ఉండాలి, మీ మొహాలే చూస్తూనే ఉండాలంటే అవ్వదంటే, మరి ఈ వీక్ అంతా మీరు ఎవరి చుట్టూ ఉన్నారు, మీ క్లాన్ చుట్టూనే ఉన్నారు కదా, వాళ్ళ మొహాలే చూశారు కదా, మరి ఈతలకు వచ్చి వీళ్ళ మొహాలు ఏమైనా చూసారా, వీళ్ళతో ఏమైనా పడుకున్నారా? పడుకోలేదే. మీకు ఫ్రెండ్స్ వాళ్ళు ఏ క్లాన్లో ఉన్నా ఎక్కడున్నా మీరు ఫ్రెండ్స్తో ఉంటారు అంతే. యష్మి ఏంటి మామూలుగా తన క్లాన్ అంతా తన ఒక చోట ఉంటే క్లాన్ గొడవలు అవుతాయి కాబట్టి ఫైట్లో ఏ ప్రాబ్లం రాదన్న తన పాయింట్ అప్పుడు తంది. నెక్స్ట్ నేను గేమ్ బాగా ఆడినా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే నా అగ్రెషన్ ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి పని కాదు, ఏ మొగానికి తగ్గదు. అంటే అక్కడ ఉన్న మగాళ్ళ కన్నా నా అగ్రెషనే ఎక్కువ. ఇంకా నాకు డౌట్ఫుల్నెస్ ఉంది నా అగ్రెషన్ మీద, ఎవరైనా కొట్టేస్తాను అని చెప్పి నాకు ఉంది. థ్యాంక్స్ టు యువర్ లక్కీలీ యువర్ ఫెయిల్డ్ సంచారకి గివెన్ ఆపర్చునిటీ. సో నేను బాస్కెట్ 2 సార్లు లేపా అంది. ఆ 2 సార్లు బాస్కెట్ లేనప్పుడు ఏం చేశారు, ఒక సైడ్ పృథ్వీ ఆపుతున్నాడు, ఒకసారి నిఖిల్ ఆపుతుంటే, ఇప్పుడు మంచి హీరో ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు విలన్ ఎంట్రన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళ రౌడీలందరూ వాళ్ళందరూ నాపేస్తా అటు సెంటర్లోంచి పరిగెత్తుకుంటే వెళ్ళి ఏదో చేస్తాడు చూసారా, అలా ఇవి వెళ్ళి సింపుల్గా లేపింది అంతే. అలా అయితే విష్ణుప్రియ కూడా లేపింది ఆ లెక్కకు వస్తే. నెక్స్ట్ యష్మి, మీ చీఫ్కి రెస్పెక్ట్ ఇస్తావా అని చెప్పి ఇంకో లాజికల్ పాయింట్ చేసింది. సోనియా ఇస్తాను అంటే, యష్మి మరి ఇద్దరు చీఫ్లు అగ్రీ చేసి ఒక పాయింట్ పెట్టుకున్నప్పుడు నువ్వు ఎందుకు, మేమందరం ఒక సైడ్ ఉండి ఎక్స్ తీసుకున్నప్పుడు నువ్వెందుకు వెళ్ళి ఎక్స్ తీసుకున్నావు అంటే, మా చీఫ్ మాకు ఇన్ఫార్మ్ చేయలేదు అంది. సో అలాగే అంటే మా చీఫ్ మాకు ఏం చెప్పాడు, నేను చెప్తాను ఎప్పుడు అటాక్ చేయాలి అప్పుడు చేయండి అంది. ఐ వాజ్ వెయిటింగ్ అండ్ ఐఎమ్ కాలింగ్ హిమ్, నిఖిల్ వెళ్ళాలా, పోవచ్చా నిఖిల్ అని చెప్పలేదని చెప్తే, అంటే యష్మి నీ చీఫ్ మీకు చెప్పలేదు అంటో అని చెప్పిందనమాట. నేను సిచ్యువేషన్ మాత్రమే చెప్తున్నా, ఆయన చెప్పాడా, ఇక్కడ మాట మార్చింది కొద్దిగా కన్ఫ్యూజింగ్గా, సిచ్యువేషన్ మాత్రం చెప్తున్నా, ఆయన చెప్పాడా లేదా అని వేరే విషయం అని చెప్పి. నెక్స్ట్ యష్మి, ప్రతిసారి నువ్వు వెళ్దాం బదరా అని చెప్పి ఏదో ఫంక్షన్కి వెళ్తున్నట్టు వాళ్ళిద్దరిని పిలుచుకొస్తాను ఏంటి అని చెప్పి, ఇది కూడా హైలైట్ డైలాగ్ నిజమే కదా. ఇప్పుడు అనిపిస్తుంది వెళ్దాం బదరా అని చెప్పి ఫంక్షన్ పిలుచుకున్నట్టు వస్తావేంటి, నువ్వు ముందుకు రా, వేరే వాళ్ళని వెపన్లా యూస్ చేస్తావు అంటావేంటి, నువ్వు మాత్రం ముందుకు రావా అని చెప్పి. సోనియా, నిన్ను ఎవరు ఎత్తిపడేశారో అందరికీ తెలుసు అంట. ఎక్కడ ఎత్తిపడేసింది యష్మిని, పడేసిందా ఎత్తి? ఏమో ఒకసారి అదేదైనా క్లిప్ ఉంటే షేర్ చేయండి. నెక్స్ట్ వాళ్ళంతా అక్కడికి వెళ్ళి కూడా వచ్చుకున్నారన్నమాట. ఏమనుకున్నారంటే, నీకు క్లారిటీ లేదు, అప్పుడు నువ్వు అడగాలి కదా నీ క్లాన్లో ఉన్నప్పుడు, నేను ఆడుతున్నా లేదు నీకు ఎలా తెలిసిద్ది, నువ్వు ఎప్పుడు పృథ్వీని నిఖిల్ని చూస్తావు అంటే ఎలా తెలిసిద్ది, మమ్మల్ని కూడా చూడు అన్నట్టు కొంచెం పర్సనల్ అయ్యే డైలాగ్ వేసింది ఇవిడ. దాని తర్వాత పెద్ద రచ్చ అయింది ఈ విషయం మీద. యష్మి, నా ఇష్టం, నేను ఎవరైనా చూస్తాను, గేమ్ వచ్చినప్పుడు చూస్తాను, గేమ్ ఆడుతున్నప్పుడు చూస్తాను, నేను ఎవరిని ఎప్పుడు చూడాలో నాకు తెలుసు అన్నట్టు డైలాగ్ వేసింది. ఎవరిని ఎలా వాడుకోవాలో ఎమోషనల్లీ అని చెప్పి నీకు మాత్రమే తెలుసు, అది మిగతా ఎవరికి తెలియదు అంటే, సోనియా నీకు మాత్రం ఎలా ట్రిగ్గర్ చేయాలో తెలుసు అంటే, యష్మి అమ్మా నీ అంత కాదమ్మా, నీ అంత లేదమ్మా అని చెప్పింది అనమాట. నామినేషన్ మాత్రం అల్టిమేట్ హైలైట్, చివరికి ఎండ్ నామినేషన్ మాత్రం అదరగొట్టారు. సో అది జరిగింది 45 నిమిషాలు రివ్యూ. నెక్స్ట్ బిగ్ బాస్ ఈ వారం నామినేట్ అయింది పృథ్వీ, ఆదిత్య, మణికంఠ, సోనియా, నైనిక, నబిల్ మరియు ప్రేరణ అని చెప్పాడు. ఇందులో చీఫ్గా పవర్ ఇస్తే తిను నైనికాని సేవ్ చేశాడు. ఏం సేవ్ చేశాడంటే, నైనికాని చేసిన నామినేట్ చేసిన రీజన్స్ పెద్ద పవర్ లేవు అని చెప్పి, సో తన గేమ్ బాగున్నా చేశారని చెప్తే ప్రేరణ అప్పుడు చెప్తుంది మన పక్కన నబిల్కి, నైనికాని చేస్తాడు చూడని చెప్పి నైనికాని చేశాడు. నైనికా ఏం చేశాడు, నైనికా డేంజర్ జోన్లోకి వస్తుందేమో అని చెప్పి, నైనికా డౌట్ఫుల్గా ఉంది కదా అని చెప్పి నైనికాని చేశాడు. నైనికా, ఇప్పుడు సీత, నెక్స్ట్ విష్ణుప్రియ, ముగ్గురు నామినేషన్ లేరు, హ్యాపీగా ఈ వారం ఉండొచ్చు అనమాట. ఇక్కడ దీని తర్వాత గొడవ అవుతుంది లైవ్లో. ఏంటంటే పృథ్వీ రియలైజ్ అవుతున్నాడు, నన్ను ఎందుకు చేయలేదు, నువ్వు సేఫ్ అని చెప్పి. సో నిఖిల్ గేమ్ ఆడాడు, స్మార్ట్ మూవ్.
ఇప్పుడు ఈయనకు అర్థమవుతుంది పృథ్వీకి, అసలు అనవసరంగా వచ్చాను నీ క్లాన్లోకి, నేను ఈ క్లాన్లోకి రాకుండా ఉండాల్సిందని చెప్తున్నాడు. నైట్ మాట్లాడుకుందాం, అన్సీన్ డిస్కషన్స్ అని నైట్ వీడియో పెడతా, కొద్దిగా లేట్ అయినా సరే, అన్లెస్ అంటిల్ హెల్త్ కొంచెం డౌన్ అవుతున్నట్టుంది. ఒకవేళ డౌన్ అయితే పెట్టను, రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం అన్సీన్ కోసం. ఒకవేళ డౌన్ అయిపోతే మాత్రం అర్ధరాత్రి పెడతాను. ఇంతే. యష్మి దీని తర్వాత ఏడ్చింది. సో ఆ విషయాలు కూడా మనం అన్సీన్లోనే మాట్లాడుకుందాం. చాలా సేపు అయిపోయింది. నామినేషన్స్ అంటే కొంచెం ఎపిసోడ్ పెద్దగానే ఉంటుంది కాబట్టి ఇంతే, లైవ్ కూడా చూస్తాం కాబట్టి ఇంకా ఎక్కువ అయిపోయింది. వీడియో లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టాప్ న్యూస్.